సాయంకాల వేళలో మనము ఈ తీర్పు దినములో నాలో ఏ దురాలోచనయు నీకు కానరాలేదు అని వర్తమానం మనం నేర్చుకుందాం. ఈ తీర్పు దినములో నాలో ఏ దురాలోచనయు నీకు కానరాలేదు. హల్లెలూయా, స్తోత్రం. 17వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. యావే న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. యావే నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు చొచ్చిన వారిని వారి మీదకి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను, నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకుండను. నీ రెక్కల క్రీడ కింద చూడండి, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడు. చాలా అయినా మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యావే న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నాలో ఏ దురాలోచనయు నీకు కానరాలేదు. చూడండి, మనము తీర్పు దినములో ఉన్నాం. ఇది అంత్య దినము. 7 సంఘకాలాలు 7 దినములు అయి ఉండగా 8వ దినము వేకు చుక్క దినమైన 8వ దినము వేకు చుక్క దినమై ఉన్నది. ఆ వేకు చుక్క దినము 8వ దినము అదే తీర్పు దినము. కనుక తీర్పు దినములో ఆయన న్యాయమును పరిశీలించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన 1996 నుండి ఉన్నాడు. ఆయన 1996 నుండి ఆయన న్యాయాధిపతిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, వాని క్రియలు చొప్పున ప్రతిఫలము
ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన క్రియలను బట్టి అనగా ఆయన వధువు యొక్క మంచి క్రియలను బట్టి, సత్క్రియలను బట్టి ఆమెను రక్షించడము, దుష్టక్రియలను బట్టి రోమన్ క్యాథలిక్ సంఘము, దాని యొక్క పిల్లలైనటువంటి లోదన సంఘము, బాప్టిస్ట్ సంఘము, మిగతా సంఘాలన్నింటినీ కూడా ఆయన నాశనం చేయడము ఇవి జరుగుతాయని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. దాని ప్రకారం ఆయన నెరవేర్చడానికి ఆయన రంగం మీద ఉన్నాడు. ఆయన అందువలన ఇంకా ఏదో కృపాకాలంలో మనం లేము, లోకానికి సువార్త ప్రకటించే కాలంలో మనము లేము. అన్యజనులకు ఇవ్వబడిన కృపా కాలం వేరు, అలాగే మనకి ఇవ్వబడిన కృప వేరు. అందుకని కృప వెంబడి కృప పొందాం మనం, కృప వెంబడి కృప. అయితే చాలా సంఘాలకి కృప వెంబడి కృప ఉన్నదని తెలియదు, కానీ కృప పొందాము అని వాళ్ళు ఆ విధంగా కొనసాగుతూ ఉంటారు. కానీ మనమైనట్లయితే మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ఒక కృప వచ్చింది, రెండవసారి మరలా ఆయన ప్రత్యేకంగా ఆయన వధువు కొరకు, ఆయన యొక్క పెండు కుమార్తె కొరకు, ఆయన యొక్క భార్య కొరకు 1000 ఏళ్ల పాలనలో సదా ఆయనతో ఉండేటువంటి ఆయన శరీరంలో భాగమైనటువంటి ఆమె కొరకు ప్రత్యేకంగా కృపను ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, దావీదు ప్రార్థన నందు పైన యావే నాకు, లేకపోతే యావే న్యాయమును ఆలకించము, నా మొరను అంగీకరించము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కపటమైన పెదవులంటే అది యథార్థమైనటువంటి ప్రార్థన కాదని, హృదయపూర్వకంగా ఇప్పుడు పరలోక రాజ్యాన్ని చేరాలి, ఉగ్రతను తప్పించుకోవాలని, మహిమ శరీరం పొందుకోవాలని, మధ్యాకాశంలోనికి ఆయన ఎదుర్కోవాలని ఒక ఆశ కలిగి ప్రార్థించడం వేరు. చేరాలి, వెళ్ళాలి, నేను ఖచ్చితంగా ఆయన కలుసుకోవాలి అని ఆశతో ప్రార్థిస్తే అది నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థించడం. అందుకనే మనం ఏ ఆశతో అయితే వచ్చామో ఆ ఆశతో వచ్చి మనం ప్రార్థించినప్పుడు దాన్ని ఆయన ఏం చేస్తాడంటే సంతృప్తి పరుస్తాడు అనమాట. బైబిల్ ఏం చెప్తుందంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని ఉంది. కాబట్టి ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకని నీవు ఒక ఆశతో రావాలి. అంటే ఏ ఆశ? లోక సంబంధమైన ఆశలతో కాదు. చాలామంది ఆ సంఘాలకు వెళ్ళేటప్పుడు లోక సంబంధమైన ఆశలతో వెళతారు. మనం ఎప్పుడు కూడా ఆ రాజ్యాన్ని వెతికేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి మన ఆశ ఎప్పుడు కూడా ఆయన్ని నేను కలుసుకోవాలి, ఆయన నాతో మాట్లాడాలి, ఈ యొక్క రాత్రి అనగా ఈ సాయంకాలం సమయంలో లేకపోతే రాత్రి వాక్యము ద్వారా నాతో మాట్లాడాలి, ఏమైనా వాక్య వ్యతిరేకమైన నాలో ఉన్నట్లయితే నాకు ఆయన తెలియచేయాలి, వాటిని నేను విడిచిపెట్టేయాలి, నేను ఆ నశించే వాటిని విడిచిపెట్టేసి అమర్త్యమైన దాన్ని ధరించుకోవాలి అన్న తలంపుతో, అట్టి ఆశతో వచ్చి నేను ఇంకా ఏ పాపము లేకుండా నీతి, సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి ఆయన ఆశతో నువ్వు వచ్చినప్పుడు దాన్ని ఆయన ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. దాన్ని అనుగ్రహించి ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అంతేగాని ప్రార్థన టైం అయిపోయింది, మనం ఈరోజు బుధవారం కదా, అందరూ వెళ్ళిపోయారు, ఆలస్యం అయిపోయింది అని, ప్రార్థన కదా అని ఏదో కంగారుగా రావడం కాదు, ఏ ఆశలు లేకుండా. ఇవాళ బుధవారం కదా, ప్రార్థన కదా అన్న ఏదో ఆలోచనే కాకుండా నువ్వు ఒక ఆశతో రావాలి, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే లోకంలో ఉన్న వాళ్ళ ఆశలన్నీ వేరు, నీ ఆశలు వేరు. లోకంలో ఉన్న వాళ్ళ ఆశలన్నీ ఏమిటంటే లోకాన్ని సంపాదించుకోవాలనే ఆశలు, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలనే ఆశలు. నీ యొక్క ఆశలు ఏంటనంటే ఆయన్ని సంపాదించుకోవాలి, ఆయనే రక్షకుడు, ఆయన ఉంటే చాలు, ఆయనతో ఉండాలి, ఆ 1000 ఏళ్ళు ఆయనతో జీవించాలి, ఆ నిత్యత్వంలో కూడా నేను ఉండాలి, మహిమ శరీరం ధరించుకొని పైకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశ. పరసంబంధమైన ఆశలు నీవి, లోక సంబంధమైన ఆశలు నీవి కాదు.
అందుకని నువ్వు ఏది చేసినా కానీ పరలోక సంబంధమైన దాన్ని ఆశించే నువ్వు చెయ్యాలి. ఆ ప్రతిఫలాన్ని ఆశించి చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? ఏదైనా అందుకని బైబిల్ ఏం చెప్తుంది, ఎవరైనా దాహం కలిగి ఉన్నట్లయితే నువ్వు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లయితే దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోవని ఉందన్నమాట. ఆ ప్రతిఫలాన్ని ఆశించే నువ్వేం చేయాలి చెప్పండి? ఆ కార్యాలన్నీ. అందుకనే నువ్వు ఆశించే ప్రతిదీ కూడా ఆ పరసంబంధమైనది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ప్రతిదీ చేస్తూ ఉంటావు అనమాట. ప్రతిదానికి కూడా ఆయన ఏం చేస్తాడు? లెక్క చూస్తాడు. నీ లెక్క చూసి నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. నీ జీవితంలో ఆయన కోసం ఏమి చేసావు, ఎలా నడిచావు, ఎలా మాట్లాడావు, నీ జీవితం అంతా కూడా ఆయన తగిన విధంగా ఉందనుకోండి, మంచి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ఆ ప్రతిఫలమే గొప్ప పునరుద్ధానాన్ని, అనగా అమర్త్యమైనటువంటి ఆ శరీరాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన నామనిస్తావు. దానికంటే గొప్ప ప్రతిఫలం ఏమో చెప్పండి. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వ్యాధులు ఉండవు, ఏమీ ఉండవు. అలాంటి శరీరం అది. అంతేకాకుండా ఆ రాజ్యము. అందుకనే ఆయన తన యావదాస్తి మీద నియమిస్తాడను. ఎంత గొప్పదనితో చూడండి. ఆయన యొక్క యావదాస్తి మీద నియమిస్తాడు. ఆ యావదాస్తి ఏమిటి? ఈ యొక్క లోక సంబంధమైనటువంటి మానవ కట్టడాలతో కూడినవి కొంతకాలం ఉండి కొంతకాలం పోతాయి. కానీ నీవు నియమించబడిన ఆస్తి ఎలాంటిది అని అంటే అమర్త్యమైంది. అది శిథిలమైపోదు. 1000 ఏళ్ళు ఆ విధంగానే ఉంటుంది. నీవు కూడా 1000 సంవత్సరాలు ఆ విధంగా ఉంటావు. అందుకనే మన ఆశ ఎప్పుడు కూడా అమర్త్యమైన దాని మీదే ఉంటుంది తప్ప, ఏది చేసినా కానీ అమర్త్యమైన దానికోసం మనం చేస్తూ ఉంటాం తప్ప, ఆ ప్రతిఫలం కోసం మనం చేస్తూ ఉంటాం తప్ప, ఈ యొక్క భూ సంబంధమైన ఆశలతోటి, ఆలోచనలతోటి వాటిని ఆశించి ఆ విధంగా చేసినట్లయితే అది లోకస్తులకి నీకు ఏమీ తేడా లేదు. అందుకనే మనం ఏదైనా కానీ, మనం ఏం చేసినా కానీ పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని ఆశించి మనం ఏం చేయాలి? ఆయన వాక్యం ప్రకారంగా జీవించాలి. అందుకనే మోషే ఏం చేశాడు అని అంటే, మోషే ఆ కలగబో బహుమానముందు దృష్టి ఉంచాడు. నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఆ యొక్క మోషే ఆ ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలు అనుకున్నాడు. చక్కగా సుఖించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ త్రోసిపుచ్చుకొని ఆ సామాన్యమైన జనులతో, ప్రజలతో ఆ శ్రమలు పడడం మంచిదనుకొని ఆ శ్రమలతో ఉండిపోయాడు మోషే. అందుకనే బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. బెత్షెబా యొక్క భర్త గురించి మనం నేర్చుకున్నాం. అతడు సైన్యము యుద్ధరంగంలో ఉన్నప్పుడు, ఆ గుడారాలు వేసుకొని యుద్ధరంగంలో ఉన్నప్పుడు దావీదు అంటాడు, నీవు ఇంటికి వెళ్ళి చక్కగా సుఖించుము అని అంటే, వీళ్ళందరూ యుద్ధరంగంలో ఉండగా, సైనికులు గుడారాల్లో వీళ్ళందరూ కూడా ఉండగా, యుద్ధరంగంలో ఉండగా, శత్రువు అటు యుద్ధరంగంలో ఉండగా, వీళ్ళు యుద్ధంలో పోరాడుట కొరకు నా వాళ్ళందరూ ఉండగా నేను వెళ్ళి సుఖించదనా? నేను ఇంటికి వెళ్ళి హాయిగా ఆ పరుపు మీద నేను దొర్లేదనా? అందుకని బైబిల్ చెప్తా ఉంది, శ్రమపడు వారితో మీరు శ్రమపడుడి, ఏడ్చువారితో మీరు ఏడవండి, ఆనందించు వారితో మీరు సంతోషించు వారితో సంతోషించడం ఉంది బైబిల్. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఆ శ్రమ నుండి ఎలా తప్పించుకుందామా ఏమండి అని, ఆ యొక్క మోషే ఆ నిందల నుండి ఎలా తప్పించుకుందామా అని మోషే అలాగా ఆ విధంగా ఆలోచన చేయలేదు. కానీ ఆ మోషే ఆ యొక్క కలగబో బహుమానం కోసము నిందలే గొప్ప భాగ్యం అనుకున్నాడు, గొప్ప ఆస్తి అనుకున్నాడు, గొప్ప డబ్బు అనుకున్నాడు ఆ నిందలో. అందుకనే నీకు నిందలకు కూడా బహుమానం ఉంటుంది, శ్రమలకు కూడా ఆయన కోసం మెస్సయ్య నిమిత్తమై శ్రమపడిన వారు. అందుకని బైబిల్లో రాయబడి ఉంటుంది, ఇదిగో మీరు అయ్యో ధనవంతులారా. అలాగే బైబిల్లో ఇంకో మాట ఉంది, బెదలైన వారు ధనిలో పరలోక రాజ్యము వారిది. బెదలైన వారు ధనిలో పరలోక రాజ్యము వారిది. మీరు ఆకలి కొనిన వారు మీరు తృప్తిపరచబడతారు. ఏమండి? ఆ దుఃఖించున్నవారు, ఏడ్చువారు మీరు నవ్వుతారు, ఆయన నామనిస్తారు. అయ్యో ధనవంతులారా, మీ మీదకు వచ్చిన ఉపద్రవాన్ని గురించి ప్రలాపించి ఏడుగుడి అని ఉంటుంది. ఇప్పుడు మీరు నవ్వుచున్నారు కనుక రేపు మీరు ఏడుస్తారు, మీరు మనుషుల చేత కొనియాడబడుచున్నారు, మీకు శ్రమ అంటాడు. కాబట్టి పిల్లారా, నువ్వు
ఈ చివరి కాలంలో ఆ పరలోక రాజ్యాన్ని చేరాలనేటువంటి ఆశలే తప్ప ఇంకా లోక సంబంధమైన ఏ ఆశలు కూడా నీవు కలిగి ఉండకూడదు. అవన్నీ కూడా ఈ చివరి కాలంలో విడిచిపెట్టే సమయం ఇది. పూర్తిగా ఇంకా వాటి మీదకి వెళ్లకుండా, వాటి మీద మనసు పెట్టుకోకుండా ఇక పూర్తిగా ఆయన వైపు మనసు పెట్టుకునే కాలం ఇది. ఎందుకనంటే ఇంకా అంతం కాబోతుంది ఇది. ఇక ఈ లోకాశలు కలిగిన యొక్క పట్టణాలు, అందుకని లోకము దాని ఆశయు గతించిపోవును కానీ ఆయన చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలిచునున్నది. కాబట్టి లోకములో వాటిని ప్రేమించేవారు మాత్రం ప్రమాదంలో పడిపోతారు. లోకాశలు కలిగిన వారు విడిచిపెట్టబడతారు. ఎందుకంటే ఆ రాబోయే రాజ్యంలో అలాంటి ఆశలు ఉండవు. నీకు లోకంలో ఏమైనా మార్కెట్లో కనపడతా ఉంటాయి వస్తువులు, అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంది, నీకు ఆశలు కలుగుతూ ఉన్నాయి అనుకోండి. అప్పుడు నువ్వు ఏం చేస్తుంటే ఎక్కడ విడిచిపెట్టబడతావు. కారణం ఎందుకనంటే అలాంటి వస్తువులన్నీ ఆ రాజ్యంలో ఉండవు కాబట్టి. ఆ నాగరికత వేరు, అది వేరు. కాబట్టి ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు అక్కడికి వచ్చినా కానీ అక్కడ ఏ వస్తువులు దొరుకుతాయా, ఇక్కడ ఏమైనా మార్కెట్లో ఉన్నాయా లేవా అని వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఆ టైప్ వాళ్ళందరూ కూడా, అలాంటి ఆశలు కలిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు విడిచిపెట్టబడతారు. మీకు అర్థమైందా? అంటే అదే యావతో ఉంటారు చాలామంది, అదే ఆలోచనతో ఉంటారు చాలామంది. వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ అవే వాటి మీదకే మనసు లాగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ప్రార్థన మర్చిపోతారు, వాక్యం హృదయంలో ఉండదు, ఆయన జ్ఞాపకం రాడు. అవే 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 ఇలాగూ అలాంటి ఆశలు కలిగిన వారందరూ కూడా ఏమైపోతారంటే విడిచిపెట్టబడతారు. కారణం ఎందుకనంటే లోకాశలు కలిగిన వారుది ఆ యొక్క రాజ్యంలోనికి రారు, వారిది కాదు ఆ రాజ్యం. అందువల్ల విడిచిపెట్టబడతారు. కాబట్టి ఈ యొక్క తీర్పు దినములో నీవు ఆయన్ని కలుసుకోవాలనంటే నీలో ఏ లోకాశలు కానీ ఏ దురాలోచనలు కానీ ఏవి కూడా నీలో ఉండకూడదు. ఈ దినములో నీవు లోక ఆలోచనలు ఏమీ లేకుండా వాటిని గురించి వీటి గురించి లోక సంబంధమైన వాటిని గురించి ఆశిస్తూ, వాటిని గురించి ఆలోచిస్తూ, వాటి గురించి విచారిస్తూ ఈ లోక సంబంధమైన ఆలోచనలతో నీవు ఉన్నట్లయితే ఇలాంటి ఆలోచనలు ఆ రాజ్యంలో ఉండవు. కాబట్టి ఈ లోక ఆలోచన కలిగిన వారు, వ్యర్థమైన ఆలోచన కలిగిన వారు, అందుకని ఆయన ఏం చెప్పాడంటే కనీసము మనిషికి శరీరానికి వస్త్రము, అలాగే తినడానికి అనగా ప్రాణానికి ఆహారము అవసరం. మనిషి బ్రతకాలంటే అవి చాలా ఇంపార్టెంట్, ముఖ్యం అన్నమాట. నీరు లేకపోయినా, ఆహారం లేకపోయినా, అలాగే కనీసం వస్త్రాలు ఉండాలి. కాబట్టి అందుకే ఆయన ఏమన్నాడు, ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని మీ ప్రాణమును గూర్చే నేను, ఏమి ధరించుకుందునా అని మీ వస్త్రములు గూర్చే నేను మీరు విచారింపకుడి. అన్యులైనట్లయితే వీటి విషయమే విచారిస్తారని చెప్పాడు. విచారించొద్దు, మీరు చింతించడం వలన, వాటి గురించి విచారించడం వలన మీరు మీ ఎత్తుని మూడు ఎక్కువ చేసుకోనలేరు అని చెప్పాడు. కాబట్టి అందువలనే ఎందుకు ఇక్కడ చెప్పాడనంటే ఆ రాజ్యములో ఈ ప్రాణాల గురించి కానీ ఈ శరీరాన్ని గురించి కానీ విచారాలు ఉండవు. అక్కడ ఏమి తిందునా ఏమి త్రాగుదునా, ఎలాగా, ఏమి లేవే, మంచి బట్టలు లేవే, వాళ్ళ పిల్లలకు మంచి బట్టలు ఉన్నాయి, మా పిల్లలకు మంచి బట్టలు లేవే, వాళ్ళు చూడు దర్జాగా మంచి బట్టలు వేసుకుని చాలా చక్కగా కనపడుతున్నారు, మా పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా తక్కువగా కనపడుతున్నారు, ఏమీ బాగులేవు. మీకు అర్థమైందా? ఇలాగూ వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని వాటి గురించి వీటి గురించి విచారిస్తూ ఉంటారు. పిల్లరా, ఒక్క విషయాన్ని మీరు గమనించండి, అలాంటి విచారము లేని వారు అన్యులు. అందుకనే క్రైస్తవుల్లో కూడా ఇలాంటి అన్యులు ఉన్నారు. అన్యులైతే వీటి విషయమే విచారిస్తారు, ఆలోచిస్తారు. విచారించడం అంటే వాటి గురించి ఆలోచించడం, వాటి గురించి ఆలోచిస్తూ బాధపడడం. కాబట్టి ఈ విధమైన ఆలోచనలు కలిగిన వారు విడిచిపెట్టబడతారు. బైబిల్ చెప్తుంది ఆ విధంగా. మీరు కావాలంటే ఒకసారి మీరు చూడండి. ఐహిక విచార ధనమోసము తిండి మానుము
ఐతుకు వలె నీకు నిద్రాభారము, అదే నీకు ఆత్మమరణము. ఐహిక విచార ధనమోసము, అంతులేని తిండి మానుము. వలె నీకు నిద్రాభారము, అదే నీకు ఆత్మమరణము, అదే నీకు ఆత్మమరణము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై ఎవరు విచారిస్తారని చెప్పండి? అన్యులు, క్రైస్తవులు విచారిస్తారని చెప్పరా? అందుకని ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, లేకపోతే ఏమి ధరించుకుందునా అని చింతించండి, పర్వాలేదు. మరి ప్రాణానికి మరి అవసరం కదా, శరీరానికి వస్త్రాలు అవసరం కదా, ప్రాణానికి ఆహారము నీరు అవసరం కదా. కాబట్టి వాటి గురించి విచారించండిలే, చింతించండిలే, పర్లేదులే అని అనలేదు ఆయన. అవి ఎంతో ప్రాముఖ్యమైనవి. మనిషి బ్రతకాలంటే ఏముండాలి చెప్పండి? ఆహారం ఉండాలి, నీరు ఉండాలి. మరి బయట ప్రపంచంలో మన ఆ యొక్క మనుషుల మధ్యకి వెళ్ళాలంటే నీకు మంచి బట్టలు ఉండాలి, శరీరానికి. అంతేగాని ఏ చిరిగిపోయిన బట్టలు లేకుండా వెళ్ళలేరు. అలా వెళ్తే ఏమంటారు? పిచ్చోడు అంటారు. పిచ్చోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చిరిగిపోయి మురికి బట్టలు వేసుకుని లేకపోతే బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు చాలామంది. అందుకనే లౌకిక సంఘ కాలము దిగంబరిదనం, దిక్కుమాలిందని, ఇక గుడ్డిదనం ఉంది. అందుకని ఈ సంఘాలన్నీ కూడా ఆత్మ సంబంధం వస్త్రాలు లేకుండా దిగంబరత్వంలో ఉన్నాయి. మత్స్యాక సంఘాలన్నీ కూడా. మీకు అర్థమైందా? మంచి మంచి ఖరీదైన బట్టలు వేసుకోవచ్చు, మంచి మంచి వస్త్రాలు ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ నీతి క్రియలు అనేవి, నీతి వస్త్రాలు అనేవి వాటికి లేవు. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా నీలోనికి వీటిని గురించి విచారం అనేది రానివ్వకుండా, ఏమి తిందునా, ఏమి త్రాగుదునా అని ఆలోచించకుండా, రేపటి గురించి విచారించకుండా ఒక దూత వలె ఆయన రాజ్యమును వెతుకుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలని గతంలో మనం నేర్చుకున్నాం. ఆయన నామనిస్తాం. అందుకనే వాక్యాన్ని ఎప్పుడు వింటూ ఉండాలని. ఆ వాక్యం వింటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా నీలో పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇంతకుముందు ఎలాగ విన్నాను కదా అని మీరు ఎప్పుడైతే వాక్యం వినరో అప్పుడు ఆ వర్తమానాన్ని పక్కన పెట్టేస్తారో అప్పుడు మరలా ఎప్పుడులాగా నీకు ఐక్య విచారాలు నీకు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించమనేది. అందుకే ఆ వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఓహో పలానప్పుడు ఈ వర్తమానం విన్నాను కదా, మరి రేపటి గురించి ఆలోచించకూడదు, వెనక వాటిని గురించి ఆలోచించకూడదు. చాలామంది ఆ వర్తమానం ఎప్పుడూ మర్చిపోయి ఉంటారు. ఆ మర్చిపోయి ఎప్పుడులాగానే రేపటి గురించి ఆలోచించడం, వెనకటి గురించి ఆలోచించడం పోతూ ఉంటారు. మార్పు ఉండదు వీళ్ళకి. ఆ వర్తమానం వదిలేశారు ఇంకా. అందుకనే ఎప్పుడు కూడా వాటిని వింటూ ఉన్నట్లయితే అప్పుడు మర్చిపోవడం అనేది ఉండదు. అలాంటి వాళ్ళు విడిచిపెట్టబడడం అనేది జరగదు. ఎప్పుడు వాక్యాన్ని వినేవాళ్ళు విడిచిపెట్టరు. వాళ్ళు ఎప్పుడు వాక్యాన్ని వినేవాళ్ళు నీటి ఒడ్డు నాటబడిన చెట్టు వాళ్ళు ఎప్పుడు పచ్చగా ఉంటారు ఆత్మీయంగా. కానీ ఈ వర్తమానం విన్నాం కదా అని ఇంకా దాన్ని వదిలేసి దానికి వినకుండా అంత అవసరం ఏందో వారం వారం వింటున్నాం కదా సరిపోద్దులే అనుకొని ఇంతకుముందు చెప్పిన ప్రసంగాలు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసి వినేసాం కదా అని వదిలేసి అవి మన హృదయంలో ఉన్నాయా, వాటి ప్రకారం మనం అనుసరిస్తున్నామా లేదా అని చూసుకోకుండా ఆ వినేసాం కదా అని వదిలేసినట్లయితే ఆ టైప్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఆ ఫలించరు. కాబట్టి వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఎందుకనంటే లేదు వాళ్ళలో. అందుకనే ఎప్పుడు వాక్యం వింటున్నా మరలా పదే పదే అదే వాక్యం వింటున్నాను. నేను ఇంచుమించు 1996 ముందు నుండి ఈ బైబిల్ చదువుతా ఉన్నాను. 1996కు ముందే 2 సంవత్సరాల ముందు అనుకుంటా. పదే ఎందుకు చదవాలి చెప్పండి? అప్పుడు చదివేశాను కదా. అలాగే వర్తమానాలు కూడా ఇంకెందుకు వినేసాం కదా. అది నీకే ప్రమాదం. ఆ తలంపు సాతానుడు అలాంటివి పెడతా ఉంటాడు అనమాట. సాతానుడు ఏం చేస్తుంటే వాడు తలంపు నీలో వాక్యాన్ని విననివ్వకుండా ఎందుకులే పర్లేదు ఇంతకుముందు విన్నావు కదా అని
అలాంటి దురాలోచనలని పెట్టేసి నీలో ఏం చేస్తాడనంటే వాడు వాక్యముని వినేయకుండా చేస్తుంటాడు, వాక్యానికి నిన్ను దూరంగా చేస్తూ ఉంటాడు, ప్రార్థనకి నీకు దూరంగా చేస్తూ ఉంటాడు. ఆ సాతానుడు దురాలోచన కలిగిన వాడు దుష్టుడు కాబట్టి దుష్టుడు ఎప్పుడు కూడా దురాలోచన చేస్తాడు. కాబట్టి అందువలన సర్వశక్తిమంతుడు ఈ న్యాయమైనటువంటి ఈ తీర్పు దినములో నిన్ను పరిశీలిస్తూ ఉంటాడు, ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిశోధిస్తూ ఉంటాడు. ఏమైనా దురాలోచనలు ఉన్నాయా, ఏ విషయంలో దురాలోచనలు బయటపడతాయా? అబ్రహామును ఆయన పరిశోధించాడు. ఏమైనా దురాలోచనలు కనబడతాయా? లోక సంబంధమైన ఆలోచనలు ఏమైనా కనబడతాయా? ఏమైనా కానీ అలాంటి దురాలోచనలు ఉన్నట్లయితే వారిని విడిచిపెట్టేసేద్దాం, ఏ దురాలోచన లేని వారిని తీసుకుని వెళదామని ఆయన మంచి ఆలోచన కలిగిన వారిని, అనగా పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారిని, పరలోక సంబంధమైన తలంపులు కలిగిన వారిని ఆయన తీర్పు దినములో తీసుకుని వెళ్తాడు. ఆయన నామమున హల్లెలూయా. ఇప్పుడు ఆయన నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు. ఇతడు ఆ రాజ్యానికి సరిపోతాడా లేదా, ఈ రాజ్యానికి పనికొస్తాడా లేదా, ఈ తెల్లవారుజామున ఇతను అని ఆయన ఏం చేస్తాడనంటే పరిశోధించి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన నామమున ఈ దురాలోచన కలిగిన వాళ్ళందరూ కూడా ఏమైపోతారనండి? విడిచిపెట్టబడతారు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళడా, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వెళ్ళడు. అందువల్ల ఈ చివరి కాలంలో, ఈ చివరి సమయంలో ఏ దురాలోచనలు లేకుండా, ఇప్పుడు బైబిల్లో మనం మెసేజ్ చూసినట్లయితే ఆయనలో ఏ పాపము కనపడలేదు. ఆయన ఆలోచనల్లో కూడా పాపం లేదు. ఆయన మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. అందరి పట్ల ఆయన మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మీద ఉమ్మి వేసినా కానీ, ఆయన దూషించినా కానీ, కొడా దెబ్బలతో కొట్టినా కానీ, భుజం మీద సిలువ పెట్టి ఆ బాదుకుంటూ లేదా పిడిగుద్దులు గుద్దుతూ ఆ విధంగా చేసినా కానీ ఏ మాత్రం కూడా మీరు ఎలాగైపోను, అలాగైపోను, మీరు నాశనం అయిపోను, ఇలాంటి దురాలోచనలు కలిగి ఆయన ఏమి మాట్లాడలా. వీళ్ళు ఏమి చేస్తున్నాడు వీళ్ళకి తెలియదు నాయనని మంచి ఆలోచన కలిగి ప్రార్థించాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆలోచన, మీకు అర్థమైందా? మంచి ఆలోచన కలిగి ప్రార్థించాడు ఆయన. వాళ్ళ మీద ఎలాంటి దురాలోచనలు చేయలేదు. ఇప్పుడు చేయండి, నేను తిరిగి ఇచ్చాక చెప్తాను మీ సంగతి అని అప్పుడు కానీ తెలీదు నా గురించి, నేనంటే ఏమిటో అని ఏమాత్రం కూడా వారి మీద ఎలాంటి దురాలోచనలు కూడా చేయలేదు. చెడ్డ ఆలోచనలు ఏమాత్రం కూడా పెట్టుకోలేదు. ఆయన మంచి ఆలోచన కలిగిన వాడు, క్షేమాభివృద్ధికరమైన ఆలోచన కలిగిన వాడు, ఆయన పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వాడు, పరలోక సంబంధమైన సంగతుల గురించి ఆయన ఆలోచనలు కలిగినటువంటి వాడే తప్ప ఆయన ఏమాత్రం కూడా దురాలోచనలు కలిగిన వాడు కాదు. అందుకనే ఆయనలో ఆ యొక్క పరిశోధించినప్పుడు ఆయనలో ఎలాంటి పాపపు ఆలోచనలు కానీ, అంటే పాపపు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఏమాత్రము ఆయనలో కనబడలేదు. అందుకని ఆయనలో ఏ పాపము లేదు. కాబట్టి ఆయన్ని సిలువ వేసినా కానీ మరలా తిరిగి లేచాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆలోచన కలిగిన వారిని తీసుకుని వెళ్తాడు ఆయన ఈ చివరి టైంలో. అందుకనే నువ్వు మంచి ఆలోచనలో జీవించాలి. ఈ దురాలోచనలు ఏమైనా ఉన్నట్లయితే ఈ తెల్లవారుజామున లోతు విడిచిపెట్టిన రీతిగా లోక సంబంధమైన ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటి కూడా నువ్వు ఆ దురాలోచనలు విడిచిపెట్టేసి మెస్సీ యొక్క ఆలోచనలు కలిగి, మంచి ఆలోచన కలిగి, ఇతరులకు మేలుకరమైన ఆలోచనలు కలిగి, ఆయన కార్యముల పట్ల నువ్వు మేలుకరమైన ఆలోచనలు కలిగి, మేలుకరమైన తలంపులతో ఉన్నట్లయితే అప్పుడు మంచి ఆలోచనలు కలిగిన వారిని, అనగా పరలోక సంబంధమైన ప్రేమపూర్వకమైన ఆలోచన కలిగిన వారిని ఆయన తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ దురాలోచన కలిగిన వారు ఏమైపోతారు చెప్పండి? విడిచిపెట్టబడతారు. ఆ రోజుల్లో మెస్సీని గురించి మనం చూసాం. అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఆయన ఏదైనా ఇదిగో మీరు సున్నం కొట్టిన సమాధులు వలె ఉన్నారు, మీరు వేషధారులుగా ఉన్నారు,
మీరు ఆ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు, మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ మీలో అబ్రహాము యొక్క లక్షణాలు లేవు, అబ్రహాము యొక్క విశ్వాసం మీలో కనబడడం లేదు, మీరు సర్పసంతానం వలె ఉన్నారు మీరు అని ఆయన ఆ విధంగా బోధించినప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ఏమాత్రం కూడా వాటిని బట్టి పశ్చాత్తాపడలేదు. ఏమాత్రం కూడా అయ్యో మేము సర్పసంతానంగా ఉన్నామే, అవును మేము ధర్మశాస్త్రం మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించు ఉన్నారన్నప్పుడు అవును మేము ఆ విధంగా ఉన్నాము, మమ్మల్ని క్షమించు అని ఆయన బోధించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడాలి. వాళ్ళు బోధించినప్పుడు ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపడాలి. నిజమే కదా, మేము ఆ విధంగా లేము కదా, ఆయన చెప్పినట్లుగా మేము చేయాలి కదా, మేము ఆ దురాలోచన మేము అనగా మేము ఆ యొక్క సున్నం కొట్టిన సమాధుల వల్ల మేము ఉన్నాము, నిజమే కదా, మేము ఆ విధంగా దురాలోచన కలిగి ఉన్నాము కదా, మేము నిజమే కదా, ఆ వాస్తవమే కదా ఆయన చెప్పింది అని ఒప్పుకునేటువంటి స్వభావము వారిలో లేదు. అందుకని ఎప్పుడు కూడా ఒప్పుకునేటువంటి స్వభావం కానీ పశ్చాత్తాపడే స్వభావం కానీ లేని వాళ్ళు ఎప్పుడు కూడా దురాలోచన చేస్తూ ఉంటారు, దుష్టాలోచన చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చేశారనండి, ఆయన వారిని గురించి వారి యొక్క జీవితముల గురించి వాళ్ళు ఎలా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారో అవన్నీ కూడా ఆయన బోధించినప్పుడు వారు ఆయన మీద కోపం పెట్టుకున్నారు, కక్ష పెట్టుకున్నారు, దురాలోచన చేశారు. ఏ విధంగా దురాలోచన చేశారంటే, ఏ విధంగా చంపుదామా, ఎక్కడ దొరుకుతాడా మనం చంపేద్దామా, ఎక్కడ దొరుకుతాడా అతని ప్రాణం మనం తీసేద్దామా, ఎక్కడ అతన్ని చంపేద్దామా అనేటువంటి దురాలోచనలు వాళ్ళు చేశారు. ప్రేమ లేదు వాళ్ళలో. మెస్సీలో ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, కానీ వాళ్ళలో ప్రేమ లేదు. అందువల్ల వాళ్ళు ఆ విధమైన దురాలోచన చేశారు. అలాంటి దురాలోచన కలిగిన వారిని ఆయన తీసుకొని వెళ్ళాడు, ఎక్కడే విడిచిపెట్టేసి నాశనం చేస్తాడు. ఎవరైనా నీకు ఏదైనా కీడు చేసినా, హాని చేసినా, మంచి చెప్పినా, ఏ విషయంలోనైనా కానీ నువ్వెప్పుడు కూడా మంచి ఆలోచనే కలిగి ఉండాలి తప్ప, వాళ్ళు శత్రువులు అయినప్పుడు కూడా మంచి ఆలోచనే కలిగి ఉండాలి తప్ప, అంటే వారు రక్షించబడాలని ఆలోచనే కలిగి ఉండాలి తప్ప, వారు పరలోక రాజ్యానికి రావాలని, వారు రక్షించబడాలని, మెస్సీతో ఉండాలని ఆ విధంగా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి తప్ప ఏ మాత్రము కూడా దురాలోచనలు వాళ్ళ మీద నువ్వు చేయకూడదు. అలాంటి దురాలోచనలు కలిగిన వారు విడిచిపెట్టబడతారు. అందుకని నీలో సర్వశక్తిమంతుని విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ ఏ దురాలోచనైనా నీలో కనబడినట్లయితే విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. అందుకనే ఆనాడు వాళ్ళు ఆ దురాలోచనలు చేశారు వాళ్ళు, అంతేగాని ఏమాత్రము కూడా వారు పశ్చాత్తాపడిన వారు కాదు. వారు ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల్ని విడిచిపెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు ఆ విధంగా దురాలోచన చేశారు. అందుకని వాళ్ళందరూ ఏకీభవించిన చోట ఎప్పుడు కూడా దురాలోచన పడుతుంది. అందుకని శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా ఏకమై మెస్సీకి వ్యతిరేకంగా ఒక దురాలోచన చేశారు. దురాలోచన చేస్తారు, దురాలోచన చేశారు. ఏమైపోయారు చెప్పండి? ప్రమాదంలో పడిపోయారు. ప్రపంచం నలుదిక్కులకి వాళ్ళు చెదరగొట్టబడ్డారు వాళ్ళ దురాలోచనలు బట్టి. కాబట్టి పిల్లారా, చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా ఆలోచించడం, మంచిగా కాకుండా నువ్వు మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు. కానీ ఎప్పుడు చూసినా కానీ ఇతరుల గురించి నువ్వు చెడుగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే, చెడుగా అభిప్రాయపడుతూ ఉన్నట్లయితే, నీవు అక్కడికి వచ్చినా కానీ ఆ రాజ్యానికి వచ్చినా కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి నువ్వు చెడుగా ఆలోచించుకొని చెడుగా ఆలోచిస్తూ ఉంటావే తప్ప మంచిగా ఆలోచించవు. కాబట్టి ఎక్కడే విడిచిపెట్టబడ్డం అనేది జరుగుతుంది. అందుకని మంచిగానే నువ్వు అందుకని మెసేజ్ చూడండి, వాళ్ళు సిలువ వేసినప్పటికీ కూడా వాళ్ళని మంచిగానే ఆయన ఆలోచించాడు. అంటే మంచిగానంటే వాళ్ళని నాయన క్షమించు నాయన అని ప్రార్థించాడు. మంచి ఆలోచన కలిగి ఆయన హల్లెలూయా హల్లెలూయా. నన్ను ఇలా అన్నారు కాబట్టి అలా అన్నారు కాబట్టి ఇలాగైపోను, వాళ్ళు అలా అయిపోను, ఇలా అయిపోను అని శాపనార్థాలు పెట్టలేదు. శాపనార్థాలు
పెట్టలేదు, అలా వెళ్ళి కూలిపోను, దాని మీద దీని మీద నశించిపోను, అలాగేలాగా శాపనార్థాలు వాళ్ళ మీద ఏమీ పెట్టలేదు. అందుకనే మీరు గమనించండి, వాళ్ళల్లో మంచి ఆలోచనలు లేవు కానీ దురాలోచనలు కలిగిన వాళ్ళు. అందుకనే ఎవరైనా నీకేదైనా హాని చేసినా ఏమి చేసినా నువ్వు మంచి ఆలోచన కలిగి నాయన వాళ్ళని క్షమించు నాయన, వాళ్ళు కూడా నీ రాజ్యానికి రావడానికి సహాయం చేయి నాయన అని నువ్వు ప్రార్థించేటువంటి ఆ మంచి మనసు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి తప్ప వాళ్ళు నీకు హాని చేశారని, అలా అన్నారని, ఇలా అన్నారని వాళ్ళ మీద పటపట పొడుగొరుగుతూ ఆ కోపముతో రకరకాలుగా దురాలోచనలు చేసినట్లయితే, ఆ స్వభావం నీలో ఉన్నట్లయితే ఆ దురాలోచనలను బట్టి నువ్వు విడిచిపెట్టబడడం అనేది జరుగుతుంది. నీలో నీ యొక్క దినములో నీలో ఏమాత్రము కూడా దురాలోచన లేని వ్యక్తిగా నీవు చివరి కాలంలో ఉండాలి, ఎత్తబడాలి. నీ తలంపులన్నీ కూడా ఏ విధంగా ఉండాలి చెప్పండి? మంచి తలంపులు ఉండాలి, ఇతరులకు మంచి చేసే తలంపులు ఉండాలి. వాళ్ళు కీడు చేసినా కానీ మంచి చేయాలనే తలంపు ఉండాలి తప్ప వాళ్ళు కీడు చేశారని నువ్వు కూడా కీడు చేసినట్టు చెడ్డ తలంపు నీలో ఉండకూడదు. వాళ్ళు ద్వేషించారని నువ్వు కూడా, వాళ్ళు ద్వేషించి ఏం చేశారు చెప్పండి? దురాలోచన చేశారు. అందుకని ద్వేషం వలన దురాలోచనలు వస్తాయి. అందుకని ఆ 1000 ఏళ్ల పాలనలో ఆ భూమి మీద అనగా రాజ్యములో ఆ నూతన ఆ దేశములో అక్కడందరూ కూడా మంచి ఆలోచన కలిగి ఉంటారు. అది ప్రేమతో కూడినటువంటి ఆలోచనలు. ప్రేమ ఉన్నప్పుడు నువ్వు దురాలోచనలు చేయలేవు, చెడుగా ఆలోచించలేవు. వాళ్ళ పట్ల జాలి కనికరము ఇవి కలిగి నువ్వు ఆ విధంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. జాలి కనికరము, అందుకనే ప్రేమలో ఇవన్నీ ఉంటాయి. ప్రేమలో జాలి కనికరం. నువ్వు కఠినంగా ఉండలేవు, నువ్వు కఠినముగా ఉండలేవు, జాలి కనికరము కలిగి ఉంటావు, ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళని క్షమించు నాయన. ఎందుకంటే వాళ్ళు దురాలోచన చేసి ఆయన్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇస్కరియోతు యూదా చూడండి, ఆ యొక్క చెడ్డ వారితో సహవాసం చేశాడు. చెడ్డ వారితో సహవాసం చేయడం వల్ల ఆ యొక్క ఇస్కరియోతు యూదా వారి ఆలోచనలు, ఆ దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు పాలిభాగస్తుడైపోయాడు. ఏం ఆలోచన చేశాడు చెప్పండి? ఆ యొక్క ధనాన్ని పొందుకోవాలనేటువంటి, అంటే అది అక్రమమైనటువంటి ఆలోచన. కష్టపడి నీతిగా సంపాదించడం వేరు, కానీ ఇక్కడ అతడు ఏం చేస్తున్నాడు? మెస్సయ్యని ముద్దు పెట్టి అప్పగించేసి ఆయన ఎక్కడున్నాడో వాళ్ళని తీసుకెళ్ళి చూయించి ఏ పాపం లేనటువంటి నిర్దోషమైనటువంటి ఆయన్ని ఆ దుష్టులకి, ఆ దురాలోచన కలిగిన వారికి ముద్దు పెట్టి అప్పగించేశాడు. మరి అది చెడ్డ ఆలోచన కాదంటారా? దురాలోచనలా కాదంటారా? అవి అక్రమముగా డబ్బును ఆశించాడు, ఆ విధమైన చెడ్డ ఆలోచనలు చేశాడు. ఆ చెడ్డ ఆలోచనలను బట్టి తనంతట తానే చనిపోయాడు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, దురాలోచనలు ఏమాత్రము కూడా ఈ దినములో నీలో కనపడకుండా చూసుకో. అందుకని అంటాడు ఇక్కడ, ఆయన ఏమంటాడు చెప్పండి? నీకు ఏ దురాలోచన కానరాలేదు. ఏ దురాలోచన, సర్వశక్తిమంతుడు నిన్ను పరిశోధిస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఈ సమయంలో గనక నీలో నువ్వు కాదు పరిశోధించేది, వాళ్ళని వీళ్ళని. అర్థమైందా? ఈ చివరి సమయంలో ఆయనే నిన్ను పరిశోధిస్తూ, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో పరిశీలించి తెలుసుకుని ఈ మాటలు మనం చూస్తాం. అదేంది? ఏది మంచో ఏది చెడు. అలాగే ఇప్పుడు కూడా నీవు ఏది మంచో ఏది చెడో పరిశోధించుకొని ఏది మంచో ఏది చెడు, ఏది వాక్య ప్రకారం ఉందో ఏది వాక్య ప్రకారం కాదు, ఏది సత్యమో ఏది అసత్యమో పరిశోధించుకొని తెలుసుకొని మనం మార్కెట్కి వెళ్తాం. ఏది మంచి కంపెనీ, ఏది మంచి కంపెనీ కాదు, ఇది గట్టిదా కాదా పరిశోధిస్తావు, తెలుసుకుంటావు. దాన్ని తెలుసుకొని ఏం చేస్తావు చెప్పండి? మేలైన దాన్ని
కొనుక్కుంటాం. అంతే. ఇప్పుడు ఇక్కడ ఆత్మ సంబంధంగా ఆయన కూడా అంతే. ఈ దినములో ఆయన ఏం చేస్తున్నాడండి? దురాలోచనలు ఎవరిలోనైనా ఉన్నాయా? ఏ వ్యక్తి అయినా దురాలోచనలతో జీవిస్తున్నాడా? ఆ దురాలోచనలు విడిచిపెట్టాడా? ఈ లోక ఆలోచనలు విడిచిపెట్టాడా? మర్త్యమైన వాటిని విడిచిపెట్టాడా? లేకపోతే వాటితోనే కొనసాగుతున్నాడా? ఏ ఆలోచనలతో ఇతడు ఉన్నాడు అని ఆ యొక్క దురాలోచనలు నీలో కనబడినట్లయితే విడిచిపెట్టబడతారు. అందుకని ఆయన అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించగా, ఈ తీర్పు దినంలో నీవు నన్ను పరిశోధించగా నాలో ఏ దురాలోచన నీకు కనపడలేదని సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు మనల్ని ఒక్కరు చూసి ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అలాగే నీవు కూడా ఇతరుల విషయంలో కానీ, సర్వశక్తిమంతుని విషయంలో కానీ ఏ దురాలోచన, ఏ చెడ్డ ఆలోచన, ఆవిడ ఎలాంటిది, ఈవిడ ఎలాంటిది, ఆయన అలాంటోడు ఇలాంటోడు అనే వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు అలా పెట్టుకుని ఉన్నట్లయితే, దురాలోచన పెట్టుకున్నట్లయితే నీకే ప్రమాదం. నువ్వు ఎవరి మీద ఏదైనా ఉన్నట్టు దాని గురించి ప్రార్థన చేయి. అది మంచి ఆలోచన. ఎవరైనా వాక్య వ్యతిరేకంగా ఉండాలనుకోండి, ఆవిడ అలాంటిది, ఈవిడ ఇలాంటిది అని నువ్వు వాళ్ళ మీద ఏదో ఒకటి పెట్టుకొని ఆ విధంగా ఉండకూడదు. దురాలోచన పెట్టుకొని ఉండకూడదు. నువ్వేం చేయాలి? వాళ్ళు ఆ దురాలోచన బయటకు వచ్చేలాగా నువ్వు మంచి ఆలోచన కలిగి ప్రార్థన చేయాలి. వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళ పట్ల నువ్వు మేలుకరమైన వ్యక్తివిగా నీవు ఉండాలి. ఆయన నామడిస్తావు. మంచి ఆలోచన కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి. అందుకనే మంచి ఆలోచన కలిగిన వారిని ఆయన తీసుకొని వెళ్తాడు. దురాలోచనలు నీలో కనబడినట్లయితే ఈ యొక్క దినములో ఆయన విడిచిపెట్టేస్తాడు. కాబట్టి ఏవైనా నీలో సర్వశక్తిమంతుని విషయంలో కానీ, అలాగే నీ కుటుంబంలోని వారి విషయంలో కానీ, లేకపోతే సమాజంలోని వారి విషయంలో కానీ, లేకపోతే లోకంలోని వారి విషయంలో కానీ, ఎవరి విషయంలోనైనా నువ్వు ఏ దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉండకుండా నువ్వు మంచి ఆలోచనలతోనే జీవించాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మేలుకరమైన ఆలోచనలే నువ్వు చేయాలి తప్ప ఏ మాత్రం కూడా కీడుకరమైన ఆలోచనలు చేయడానికి వీలు లేదు. దావీదులో ఎందుకు ఏ చెడుతనము, లేకపోతే చెడ్డ, లేకపోతే దురాలోచనలు ఏ విషయంలోనూ కనబడలేదు. ఎందుకనంటే దావీదుకు వచ్చినట్లుగా నీకు అంత శోధనలు, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు అవేమీ లేవు. నీకు అర్థమవుతుందా? అన్నీ నీకు లేవు. దావీదు వలె నీకు అలాంటివేమీ లేవు. ఎందుకంటే దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి దావీదుకి ఆ రోజుల్లో దావీదు గురించి దురాలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సౌలు రాజు దావీదు ఎక్కడ దొరుకుతాడా అని చంపాలి, దావీదు ఎక్కడ దొరుకుతాడా చంపాలి అని దురాలోచన చేసేవాడు. ఎవరు? సౌలు రాజు. ఆ మనుషులను పంపించేవాడు ఎక్కడైనా దావీదు ఉన్నాడని తెలిస్తే. చెడ్డ ఆలోచనలు చేసేవాడు చంపాలని. ఎందుకని? ఆ దావీదుని చంపేస్తే రాజ్యము ఆ యొక్క సౌలు రాజుగా ఉంటాడు. తర్వాత తన కుమారుడు రాజు అవుతాడు. ఆ విధంగా సౌలు రాజు ఏం చేస్తున్నాడనంటే దావీదుని ఏ విధంగా చంపాలా, ఏ విధంగా దావీదుని చంపాలా అని దురాలోచనలు చేస్తూ ఉండేవాడు. అలాగే దావీదు యొక్క కుమారులు ఉన్నారు, వారు కూడా దురాలోచన చేసేవారు. అబ్షాలోమీయుడు అందరూ కూడా తమను తాము హెచ్చించుకుని వారి, అదోనియా వీళ్ళందరూ కూడా తమను తాము హెచ్చించుకొని వాళ్ళు ఆ దావీదు యొక్క సింహాసనం మీద గురిపెట్టిన వారై దానికోసమై వాళ్ళు ఆ దావీదు మీద దురాలోచన చేసిన వాళ్ళుగా ఉన్నారు. ఆ కొడుకులు దావీదు ఆ రాజ్యం కోసం, ఆ ఏలుబడి కోసము, ఆ అధికారం కోసము, ఆ పెత్తనము కోసము వాళ్ళు ఆ యొక్క తండ్రి మీదే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దురాలోచనలు చేశారు, చెడ్డ ఆలోచనలు చేశారు. ఆ విధంగా కీడుకరమైన ఆలోచనలు చేశారు. అందుకనే వాళ్ళు ఏమైపోయారు? నశించారు. అదోనియా నశించాడు, అబ్షాలోము నశించాడు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. అదే దావీదు విషయంలో తన సోదరులు ఉన్నారు, వారు కూడా దురాలోచన చేసేవారు దావీదు గురించి. కానీ దావీదు మాత్రము వాళ్ళ విషయంలో ఎక్కడా కూడా దురాలోచన చేయలేదు. ఎక్కడ కూడా దురాలోచన చేయలా. వాళ్ళ యొక్క సోదరుల కోసము ఆహారం తీసుకొని వచ్చాడు దావీదు.
ఆహారం వచ్చినప్పుడు వాళ్ళు ఆ సోదరులు అతన్ని యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చూడాలని అలాగే ఎలా వచ్చామని రకరకాలుగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా దావీదు ఏమాత్రం కూడా నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని అది మనసులో పెట్టుకొని ఏమాత్రం కూడా దురాలోచన చేయలేదు. కానీ అతడు దావీదు మంచి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మీకు అర్థమైందా? అందుకని సర్వశక్తిమంతుడు దావీదుని పరిశోధించినప్పుడు దావీదులో ఎలాంటి దురాలోచనలు కూడా కనబడలేదు. అయితే దావీదు ఒక సమయంలో దురాలోచన చేశాడు. అది ఏమిటనంటే బెత్షెబా విషయంలో. ఆ బెత్షెబా భర్త విషయంలో దురాలోచన చేసి అతడు యుద్ధరంగంలోనికి పంపించి యుద్ధరంగంలో ముందు వరుసలో నిలబెట్టి ఏమండి చంపించేలాగా చేసి అలాగైతే అప్పుడు బెత్షెబా తనదైపోద్ది. ఆ విధంగా దురాలోచన చేశాడు దావీదు. కానీ దాని తర్వాత దాని విషయమై అదే తన జీవితంలో భయంకరమైన మచ్చ. దాని గురించి బహుగా బాధపడి పశ్చాత్తాపడి ఏడ్చాడు అతడు. కాబట్టి ఆ తర్వాత మనం దావీదు జీవితాల్లో అతను యథార్థవంతుడుగా కనపడుతున్నాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి దురాలోచనలు ఇతర స్త్రీల పట్ల నువ్వు దురాలోచన కలిగి ఉండొచ్చు, చెడ్డ ఆలోచన కలిగి ఉండొచ్చు దావీదు వలె. అలాంటి ఆలోచనలు నీలో ఉన్నట్లయితే నువ్వేమైపోతావు చెప్పండి? విడిచిపెట్టబడడం జరుగుతుంది. అందుకని మంచి ఆలోచనలే నువ్వు కలిగి ఉండాలి, మంచి తలంపులే నువ్వు కలిగి ఉండాలి. దావీదులాగా చెడ్డ ఆలోచనలు నీలో ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడడం అనేది జరుగుతుంది. అందుకని ఈ దినములో నువ్వు మంచి తలంపులతో జీవిస్తూ ఉండాలి, మంచి ఆలోచనలతో జీవిస్తూ ఉండాలి. ఇంకా సమయం ఉందిలే, ఇంకా కాలం ఉందిలే, అప్పుడు నేను మారతానులే, ఇంకా టైం ఉందిలే నువ్వు అనుకుంటున్నావేమో, ప్రమాదంలో పడిపోతావు. ఇప్పుడు జీవించలేని వ్యక్తి రేపు కూడా జీవించలేము. చాలామంది అనుకుంటారు ఈ రోజంతా ప్రార్థన చేయాలనుకుంటారు, చేయలేరు. రేపంతా చేయాలనుకుంటారు, చేయలేరు. వాళ్ళు ఒక వారం రోజులు 10 రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడో వారం రోజుల క్రితం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ఇక నుండి అని అనుకుంటారు. కానీ ఆ 10 రోజుల్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేసినటువంటి అసలు నేడే కనపడదు. అసలు అర్థమైందా? అసలు ఇంకేం కనపడుతుంది? ఆలోచనల వరకే మిగిలిపోతాయి. క్రియాపూర్వకం చాలామంది ఉండవు. చాలామంది ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. అందుకని ప్రియులారా, ఈ చివరి కాలములు అనగా ఈ యొక్క తీర్పు దినములు నువ్వు నిందారహితముగా ఉండాలి. ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితముగా ఉండాలి. ఇప్పుడు ఏ మాత్రము. అందుకనే వేకు నక్షత్ర వర్తమానము ద్వారా నీవు ఈ యొక్క దురాలోచనలన్నీ కూడా లోక సంబంధమైనటువంటి, సొదొమ గొమొర్రా సంబంధమైనటువంటి, పాపపు సంబంధమైనటువంటి ఆ దురాలోచనలన్నీ కూడా నువ్వు విడిచిపెట్టేసి నీవు మెస్సయ్య వలె ఈ చివరి కాలంలో నీవు మంచి ఆలోచనలు కలిగినటువంటి, అంటే ప్రేమ కలిగిన ఆలోచనలు కలిగిన వ్యక్తివిగా, ప్రేమ కలిగిన వ్యక్తివిగా, ఎవరి విషయంలో ఎలాంటి కీడుకరమైన ఆలోచన లేని వ్యక్తివిగా, మంచి ఆలోచనతో పనిచేసే వ్యక్తివిగా, అందుకనే మంచి హృదయం కలిగిన వ్యక్తివిగా, ఆయన దృష్టిలో ఆయనకి సర్వశక్తిమంతునికి నిన్ను పరిశోధిస్తున్నప్పుడు, లేకపోతే నిన్ను పరిశోధించి చూసినప్పుడు నీలో ఏ మంచి పిల్లరా, ఏ మంచి తలంపులు లేకుండా చెడ్డ తలంపులే నీలో ఉన్నట్లయితే విడిచిపెట్టబడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అలాంటి తలంపులు కలిగిన వారు అక్కడికి రాలేరు. సౌలు రాజు లాంటి వాళ్ళకి అక్కడ చోటు లేదు. శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క రోమీలు అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఆయన రాజ్యంలో చోటు లేదు. అలాంటి దురాలోచనలు కలిగిన వాళ్ళకి ఆయన రాజ్యానికి రారు. మంచి ఆలోచన కలిగిన వారు మాత్రమే, ప్రేమ కలిగిన వారు మాత్రమే, క్షమించే గుణము కలిగిన వారు మాత్రమే, అలా మంచి తలంపులు కలిగిన వారు మాత్రమే ఆ రాజ్యానికి వచ్చేస్తారు. ఆయన నమ్మరిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆయనకి నీలో ఏ దురాలోచన వ్యక్తిగా నువ్వు కనబడాలి, ఆయనకు కనపడాలి నీ హృదయము. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు సర్వశక్తిమంతుని చూస్తారని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామమున ఆయన ఉన్నట్టుగానే ఆయన మనం చూస్తామన్నది. ఆయన మహిమ శరీరంతో ఉంటాడు కాబట్టి మనం కూడా మహిమ శరీరం ధరించుకొని అక్కడికి వెళ్ళి ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన్ని చూస్తాం. కాబట్టి నీలో ఏ దురాలోచనలు కూడా
కనపడకూడదు. అందుకని మెస్సీ ఇజ్రాయేల్ మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆ యొక్క బోధ ద్వారా పరిశోధించాడు. ఆ బోధ ద్వారా పరిశోధించినప్పుడు వాళ్ళందరిలో కూడా దురాలోచనలు కనపడ్డాయి. పరిసయ్యుల్లో, సద్దూకయ్యుల్లో, యూదుల్లో అందరిలో కూడా ఆయన బోధలో వాళ్ళు తప్పులు పడుతూ, దోషాలు పడుతూ, లేకపోతే అవి పట్టుకుంటూ ఇవి పట్టుకుంటూ వాళ్ళు అనేక రీతులుగా వాళ్ళ దురాలోచనలు, వారి యొక్క దురాలోచనలు బయటపడ్డాయని మనం చూడగలుగుతున్నాం. వాళ్ళ యొక్క దేశంతో కూడిన దురాలోచనలు, అసూయతో కూడిన దురాలోచనలు, క్రోధంతో కూడిన దురాలోచనలు, కక్షతో కూడిన ఆయన చంపే వరకు కూడా వదిలిపెట్టినటువంటి ఆ కక్షతో కూడిన దురాలోచనలు అవన్నీ కూడా బయటకు వచ్చేసాయి వాళ్ళందరూ. అందుకని ఆ దురాలోచనలు కలిగిన ప్రజలను ఆయన వదిలిపెట్టేసి అన్ని జనుల మధ్యకి ఆయన వచ్చేసాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సర్వశక్తిమంతుడు మోషే కాలములో ఆయన 20 లక్షల మంది ఇశ్రాయేలు ఉన్నారు. 20 లక్షల మందిని ఆయన పరిశోధించాడు. ఎవరు మంచి ఆలోచనలు కలిగిన వారు, ఎవరు దురాలోచనలు కలిగిన వారు అని ధర్మశాస్త్రము ద్వారా ఆయన పరిశోధించాడు. ఆ పరిశోధించినప్పుడు మంచి ఆలోచన కలిగిన వారు యెహోషువ, కాలేబులు మాత్రమే. వారు ఎక్కడా కూడా మోషే మీద సనగలేదు, గొణగలేదు. ఎక్కడ కూడా మోషేకిని ఎదిరించినట్టు కానీ, తిరుగుబాటు చేసినట్టు కానీ దురాలోచన ద్వారా ఎక్కడా కూడా కనపడదు. వాళ్ళు ప్రతి విషయంలో కూడా మోషే ఏమి చెప్పాడో దాన్ని విశ్వసించి లోబడి నడిచారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మిగతా వాళ్ళందరిలో కూడా దురాలోచన బయటకు వచ్చేసాయి, దురాలోచనలు బయటపడ్డాయి. ఆయన పరిశోధిస్తున్నాడు అనే సంగతి వాళ్ళు ఎరగలేదు. వాళ్ళ యొక్క దురాలోచనలు బయటపడ్డాయి. ఎలా పడ్డాయనంటే, ఇదిగో మోషే కానాన్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. కానాన్ లేదు, ఏమీ లేదు. ఏమండి, కానాన్ లేదు, ఏమీ లేదు. ఇక్కడే అరణ్యంలోని తిప్పుతూ ఉన్నాడు. కానాన్ లేదు, ఏమీ లేదు, నీరు లేవు, ఆహారం లేదు, అది లేదు, ఇది లేదు. మనము మరలా ఐగుప్తుకు వెళ్ళిపోదాం. ఈ విధంగా రకరకాలుగా ఆలోచనలు చేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ మోషే మీద. కానీ అక్కడ ఒక తీర్పు జరుగుతూ ఉంది. మంచి ఆలోచన కలిగిన వారిని ఆయన కానాను చేర్చడానికని, దురాలోచన కలిగిన వారిని విడిచిపెట్టడానికని అక్కడ ఒక ఇంటి యొక్క తీర్పు జరుగుతూ ఉంది. ఆయన నామస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందనంటే దురాలోచనలన్నీ బయటకు వచ్చేసాయి. మోషే కనబడలేదు. మోషే చనిపోయాడో, ఏమైపోయాడో, ఎటు వెళ్ళిపోయాడో, ఎందుకు ఇంకా చచ్చిపోయాడేమో అనుకొని వాళ్ళందరూ ఏమైపోయారు చేశారు చెప్పండి. ఒక ఎద్దుని, అంటే అందరి దగ్గర ఉన్న బంగారాన్ని తీసి ఒక ఎద్దును తయారు చేసుకొని, ఎద్దే యెహోవా, మరొక దురాలోచనతో దాన్ని కలుగు చేశారు. ఒక చెడ్డ ఆలోచనతో ఒక ఎద్దుని రూపాన్ని తయారు చేశారు. ఇదే మన దేవుడు అంటున్నారు. ఇదే మన దేవుడు, మనల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చింది ఇదే, మోషే కాదు. ఈ విధంగా రకరకాలుగా మరలా ఐగుప్తుకు వెళ్ళాలని రకరకాల ఆలోచనలన్నీ కూడా కనబడుతున్నాయి. దురాలోచనలే. ఏది చెప్పినా దురాలోచనలే. ఏది నమ్మేవారు కాదు, ప్రతిదీ కూడా అవిశ్వాసంతో చెడుగా తీసుకునేవారు. ప్రతిదీ ఏది చెప్పినా వంకరగా తీసుకునేవారు, ఏది చెప్పినా వంకరగా తీసుకునేవారు. కాబట్టి పిల్లారా, మంచి ఆలోచనలు వాళ్ళలో కనబడలేదు. వాళ్ళలో అందరిలో కూడా దురాలోచనలు కనపడ్డాయి, చెడ్డ ఆలోచనలు కనపడ్డాయి. ధర్మశాస్త్ర విషయంలో కానీ, మోషే విషయంలో కానీ, అలాగే మెస్సీ విషయంలో కానీ. అందుకే బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ప్రవక్తలను నమ్మిన వారు సర్వశక్తిమంతుడిని నమ్మి, అలాగే ప్రవక్తల్ని నమ్మాలి, సర్వశక్తిమంతుని కూడా నమ్మాలి. ప్రవక్తలను చేర్చుకునేవాడు సర్వశక్తిమంతుని చేర్చుకున్నట్టు. కాబట్టి అక్కడ సర్వశక్తిమంతుడు అంటే మోషే విషయంలోనే దురాలోచన కలిగి ఉంటే సర్వశక్తిమంతుని విషయంలో దురాలోచన కలిగి ఉన్నట్టే. కారణం ఎందుకనంటే మోషే చెప్పే మాట మోషేది కాదు, కానీ అది సర్వశక్తిమంతుని మాట. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా దురాలోచన కలిగిన ప్రజలుగా ఉన్నారు. కాబట్టి ఐగుప్తు మీద మనసు కలిగిన ప్రజలుగా ఉన్నారు. కాబట్టి ఆ చెడ్డ ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆయన పరిశోధించినప్పుడు ఇద్దరు మాత్రమే
వారిలో ఎలాంటి దురాలోచన కనబడలేదు. సర్వశక్తిమంతుని పరిశోధించినప్పుడు వాళ్ళు మంచి హృదయం కలిగిన వారుగా ఉన్నారు. చాలా సందర్భాలు ఆ జనుల విషయంలో మీరు అలా కాదు ఇలా కాదు, మీరు కానాను విషయము ఆ దేశానికి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకునే విషయంలో జనులందరూ కూడా అభ్యంతరపడ్డారు. ఎందుకనంటే 12 గోత్రాల్లో నుండి ఆ 12 మంది పెద్దలని ఆ యొక్క కానానుకి పంపించారు. వారు వెళ్ళి అక్కడ చూసినప్పుడు ఆ కానానులో అయ్య బాబు వాళ్ళు మనకంటే చాలా బలంగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, ఉన్నత దేహులు, వాళ్ళు తినే ఆహారము కానీ వాళ్ళు పండించే పంట కానీ ఇంతంత కాయలు పండుతూ ఉన్నాయి, ఇంతంత చెట్లు పండుతూ ఉన్నాయి, చాలా టెక్నాలజీ కలిగి ఉంది, అది కలిగి ఉండాలి, ఇది కలిగి ఉండాలి, పెద్ద పెద్ద చెట్లు చాలా గొప్పగా ఉన్నది. వాళ్ళని మనం జయించడం కష్టం, వాళ్ళని మనం ఎదిరించడం కష్టం అంటే లోకరీతిగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా. పిల్లరా, వారికి విశ్వాసము లేదు. ఏ విశ్వాసము లేదు? వారికంటే వారిలో ఉన్నవాడు, వారితో ఉన్నవాడు గొప్పవాడనే విషయము వీరికి నమ్మకం లేదు. ఆయన హల్లెలూయా. వారందరూ కలిసి ఏం చేశారు చెప్పండి? మళ్ళీ ఏకమైపోయి బోర్ని ఏడుస్తూ దురాలోచన చేశారు, చెడ్డ ఆలోచన చేశారు. బాబోయ్ మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కడ చూసినా కానీ వాళ్ళకి మంచి ఆలోచన కనబడటంలో పరిశోధించినప్పుడు. కాబట్టి పిల్లారా, అలాగే మోషే యొక్క విషయంలో, అలాగే మెస్సయ్య విషయంలో, అలాగే దావీదు విషయంలో అక్కడ కూడా ఆయన పరిశోధించాడు. ఎవరు మంచి ఆలోచన కలిగిన వారో, ఎవరు చెడ్డ ఆలోచన కలిగిన వారు పరిశోధించినప్పుడు అందరూ కూడా దురాలోచన కలిగిన వారే. ఫిలిష్తీయులు దురాలోచన కలిగిన వారే, అలాగే దావీదు యొక్క కుమారులు దురాలోచన కలిగిన వారే, అలాగే దావీదు యొక్క సోదరులు దురాలోచన కలిగిన వారే, రాజు దురాలోచన కలిగిన వాడే. కానీ సౌలు రాజు యొక్క కుమారుడు ఉన్నాడు, అతడు మాత్రము దావీదు పట్ల మంచి ఆలోచన కలిగి ఉండేవాడు ఎప్పుడు కూడా. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎప్పుడు కూడా మంచి ఆలోచన కలిగిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. ఆ వాక్యాన్ని నెరవేర్చాలనే ఆలోచన, వాక్యాన్ని పాటించాలనే ఆలోచన, వాక్య ప్రకారం జీవించాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, అలాగ మంచి ఆలోచన. అందరూ పరలోక రాజ్యానికి రావాలి, అందరూ ఆయన సన్నిధికి ఎత్తబడాలి, కొనుకోబడాలి అనే ఆలోచన కలిగి అందరి గురించి ప్రార్థించేటువంటి మంచి మనసు ఆయన నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరిను జ్ఞాపకం చేసుకుని, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడతాడు. నీతో ఆయన మాట్లాడతాడు, నిన్ను ఆయన నడిపిస్తాడు, నిన్ను ఆయన ప్రేరేపిస్తాడు. కాబట్టి అందువలన నువ్వు మంచి ఆలోచన కలిగి ప్రార్థన చేయాలి, ఆయన నామరిస్తాడు. అందుకే నా ప్రార్థన అది కపటమైన ప్రార్థన కాదు, వేషధారణతో కూడినటువంటి ప్రార్థన కాదు. నేను యథార్థంగా ప్రార్థిస్తూ ఉన్నాను, మంచి ఆలోచనతో నేను ప్రార్థిస్తూ ఉన్నాను, మంచి తలంపుతో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నాకు న్యాయము చూడండి, న్యాయమును ఆలకించుము, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కను దృష్టి న్యాయముగా చూచును. అందుకని ఆయన న్యాయముగా చూచేవాడు. ఆయనలో ఏ పక్షపాతము లేదు, ఆయనలో ఏ పక్షపాతము లేదు. అందరిని కూడా ఆయన న్యాయముగా చూచేవాడు. ఆయన అందరి పట్ల ఆయన ఒకే రకమైన ప్రేమ కలిగి ఉంటాడు, అందరి పట్ల ఆయన ఒకే కనికరాన్ని కలిగి ఉంటాడు, అందరి పట్ల ఆయన ఒకే జాలిని ఆయన కలిగి ఉంటాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీ కను దృష్టి న్యాయముగా చూస్తున్న, అందుకని ఆయన పక్షపాతము లేనివాడని బైబిల్లో రాయబడింది. ఆయన పక్షపాతము లేనివాడు, వాక్య విషయంలో ఒకే రకంగా ఉంటాడు. ఆయన వాక్య ప్రకారంగా ఉంటే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అందుకని నువ్వు వాక్య ప్రకారం ఉంటే పరలోకం వస్తావని, ఈ వాక్య ప్రకారంగా లేని వాళ్ళని కూడా పరలోకం వస్తారులే అని అన్నట్లయితే ఆయన పక్షపాతం కలిగిన వాడు అవుతాడు. ఆ విధంగా చూయించడు, న్యాయముగా అందరి విషయంలో ఆయన ఒకే రకంగా ఉండేవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ?
ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా? ప్రియమైన మెస్సయ్య వధువుగా ప్రత్యేకించబడినావా? పరములకు చేర్చబడి వధువుగా ప్రేమించుచున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏలియా దినాల్లో ఆయన పరిశోధించేవాడుగా ఉన్నాడు. మంచి ఆలోచనలు కలిగిన వారెవరా, దురాలోచన కలిగిన వారెవరా? ఆయన పరిశోధించేవాడుగా ఉన్నాడు. అందువల్ల బైబిల్లో ఆ ఏలియాను గురించి మనం చూస్తే ఏలియా జీవితంలో అతడు ఎప్పుడూ కూడా మంచి ఆలోచన కలిగిన వ్యక్తిగా మనం ఆ ప్రవక్తగా ఆయన్ని మనం చూస్తుంటాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆలోచన కలిగిన వాడు అతడు, మంచి ఆలోచన కలిగిన వాడు కాబట్టి ఆ ప్రజలకు ఆ విగ్రహారాధన ప్రమాదం కాబట్టి, అది ధర్మశాస్త్రాన్ని మీరిపోవడం కాబట్టి, అందుకని వారందరికీ కూడా మీరు ఆ విగ్రహారాధన విడిచిపెట్టండి. బయలుదేవత, అష్టారోతు దేవత, వాటన్నింటినీ కూడా విడిచిపెట్టేయండి. మీరు మన సర్వశక్తిమంతుడు యావేని మీరు విశ్వసించండి. ఆయనే మన ఎలోహిం, ఆయనే మన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయన్నే మీరు పట్టుకోండి అని ఆ విధంగా బోధించాడు. మంచి ఆలోచనతో బోధించాడు. వారు రక్షించబడాలని, సర్వశక్తిమంతుని తట్టు తిరగాలని మంచి ఆలోచనతో అతడు బోధించాడు. ఆయన నమ్మనిస్తాడు. మీరు కీడు చేయండి, వారికి హాని చేయండి, వీరిని అలాగా చెప్పలేదు. అది తప్పు అని చెప్పాడు ఆయన. అప్పుడు యెజెబెలు ఏం చేసిందంటే దురాలోచన చేసింది. యెజెబెలు యొక్క బోధకులు, ఆహాబు, వీళ్ళందరూ కూడా ఏలియాకు వ్యతిరేకంగా దురాలోచన చేశారు. ఏలియా దాక్కుని సందర్భాలు ఉన్నాయి. దురాలోచన అంటే కీడుకరమైన ఆలోచన, ఏలియాని చంపాలని కీడుకరమైన ఆలోచనలు. అందుకనే ఆ ఏలియా దినాల్లో, ఆ ఏలియా కాలంలో వాళ్ళందరి దురాలోచనలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. పైకి ఎంతో మంచి వాళ్ళకు కనబడుతూ ఉన్నారు, ఎంతో సత్యవంతులకు కనబడుతున్నారు. కానీ ఏలియా బోధించినప్పుడు వారి దురాలోచనలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. యెజెబెలు అలా అంటావా, ఎలా అంటావా, ఆమె ఆహాబు యొక్క భార్య, రాజు యొక్క భార్యనే ఎలాగంటావో నీవు అని వాళ్ళు ఆ విధంగా తిరగబడ్డారే తప్ప పశ్చాత్తాపడిన వారు కాదు. పశ్చాత్తాపం మనసు లేని వారి తిరగబడతారు ఎప్పుడైనా కూడా. అందువలన ఆ రోజుల్లో ఆ ప్రజలు ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. నిజమే, మనము సర్వశక్తిమంతుని యావేను ఆరాధించే ప్రజలు ఇజ్రాయేలు, మనము ఈ విగ్రహారాధన మనం చేయకూడదు. అది సత్యమే కదా, అది యథార్థమే కదా, అది ధర్మశాస్త్రం చెప్తున్నదే కదా అని చెప్పి వాళ్ళు దాన్ని విడిచిపెట్టేయాలి. కానీ ఏం చేశారు చెప్పండి? దురాలోచనలు చేశారు. ఆ దురాలోచనలు బట్టే వాళ్ళ మీదకు తీర్పు వచ్చేసింది, ఉగ్రత వచ్చేసింది. మంచి ఆలోచన కలిగిన ఏలియా ఆ ప్రవక్తని అది నమ్మి ఎలీషా మాత్రమే ఏలియాని వెంబడించాడు. ఆయన నమ్మనిస్తాడు మంచి ఆలోచనతో. ఎక్కడ దురాలోచన చేయలేదు. బేతేలు నుండి వెళ్ళిపోతానంటే అక్కడ ఎత్తబాటు జరగల. ఇక్కడ ఎత్తబాటు జరిగిద్ది అన్నావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అన్నావు కదా, బేతేలుకి వెళ్ళమంటున్నాడు అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇరుకోకంటున్నావు ఏంటి, నువ్వు మాట మారుస్తున్నావు, నువ్వు ప్రవక్తవేనా అన్నాడా? లేదు. ఆయన నమ్మనిస్తాడు. ఎక్కడ ఎదురు చెప్పలా, బయలుదేరి మరలా ఎరుకో నుండి యొర్దానుకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏం మాట్లాడాలి, విశ్వాసంతోనే ఉన్నాడు. ఎక్కడ కూడా అలాగా ప్లేస్ మారుస్తూ తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ కూడా దురాలోచన బయటపడ్డా. దురాలోచనలు అతనిలో లేవు, మంచి ఆలోచనతోనే వెంబడించాడు. అందుకనే ఎలీషా 200 ఆత్మలు పొందుకున్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అది శ్రమ కాలంలో మోషే ఏలియాకు సాదృశ్యంగా ఉంది. అందుకనే ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? శ్రమలు వచ్చి యెజెబెలు నాశనం చేయబడింది. రేపు రోమ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉండబోతుంది. రోమా సామ్రాజ్యమే యెజెబెల్.
రోమన్ క్యాథలిక్ సంఘమే ఇజబెల్, అది నాశనం చేయబడుతుంది. అందుకనే పిల్లారా, మనం ఇప్పుడు ఎక్కడున్నామనండి, ఏలియా వలె ఆరోహణమయ్యే కాలంలో మనమున్నాము. అందుకని ఆ మోషే ఏలియాలు ఆ యొక్క ఎలీషా వలె ఇజ్రాయేల్ మధ్యకి వెళతారు. ఆయన నామనిస్తారు. 1,44,000 మంది ఇజ్రాయేలు ఆయన్ని తెలుసుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా దురాలోచన చేసి, చెడ్డ ఆలోచన చేసి మోషే ఏలియాని చంపేస్తారు. మరలా వాళ్ళు తిరిగి లేగుస్తారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల ప్రపంచమంతా కూడా ఇప్పుడు దురాలోచనలతో నిండిపోయింది. ఒకరి మీద ఒకరు దురాలోచన చేసుకోవడం, ఒకరి మీద ఒకరు దురాలోచన చేసుకోవడం, మంచి ఆలోచనలు లేవు. అందుకని ఎక్కడ కూడా నమ్మలేని పరిస్థితులు, ఎక్కడ కూడా ఒకరిని ఒకరు నమ్మలేనిటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ నువ్వు బయటికి బజార్కి వెళ్ళావనంటే ఎవరు నిన్ను దురాలోచన చేసి ఏమి చేస్తారో తెలియదు. నీ దగ్గర ఏదైనా ఉందంటే దురాలోచన చేసి ఆ యొక్క బజార్లో నీ దగ్గర ఏదైనా ఉందంటే దాన్ని పట్టుకోవడం కోసం నీ అంటే తిరుగుతూ ఉంటావు. దురాలోచన ఎక్కడ చూసినా దురాలోచన. నీ ఇంట్లో వాళ్ళు నీ మీద దురాలోచన చేయొచ్చు. బైబిల్లో మరి దావీదు కుమారుడు చేయలేదా? చేశారు. ఆ విధంగా దురాలోచనలు బైబిల్లో మనము యోసేపు కాలంలో మనం చూస్తుంటాం. యోసేపు కాలంలో ఆ యొక్క 11 మంది సహోదరులు యోసేపు మీద దురాలోచన చేశారు, చెడుగా తీసుకున్నారు, చెడుగా ఆలోచించారు. అతను ఆ కళలు చెప్పినప్పుడు ఆ కళలను బట్టి ఏం చేశారు చెప్పండి? పగబట్టారు. ఆ తండ్రి ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆ చిన్న కుమారుడని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు పగబట్టారు. మంచి ఆ ప్రేమతో మంచి అంగీని, ఆ అంగీని బట్టి ఏం చేశారు చెప్పండి? పగబట్టారు. ఇతన్ని ఏ విధంగా చంపుదామా, ఏ విధంగా ఇతన్ని నాశనం చేద్దామా, ఇతన్ని ఏ విధంగా మన మధ్య లేకుండా చేద్దామా అని దురాలోచన చేశారు. దురాలోచన ఏం చేశారు చెప్పండి? చెడ్డ ఆలోచన. ఈ యొక్క యోసేపు చచ్చిపోతే బాగుండు, తట్టుకోలేకపోతున్నారు. ఆ యొక్క యాకోబు యోసేపుని ప్రేమిస్తూ ఉంటే తట్టుకోలేకపోతూ ఉన్నాడు. అందుకని అతన్ని చంపాలని రకరకాలుగా ఆలోచన చేసి చివరికి ఐగుప్తుని కమ్మేశారు. దురాలోచన, చెడ్డ ఆలోచన. ఆ యాకోబు యోసేపుని ప్రేమిస్తూ ఉన్న దానిని బట్టి. కాబట్టి పిల్లారా, మీరు గమనించండి దురాలోచనలు. అలాగే యోసేపు మీద ఫరో భార్య దురాలోచనలు చేసింది, చెడ్డ ఆలోచనలు చేసింది. ఈనాడు కూడా ప్రపంచమంతా ఆ విధమైన అసూయతో కూడిన ఆలోచనలు, ఒకరికొకరు పడకపోవడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరినొకరు అసహించుకోవడం, ఆలోచనలు బట్టి వారి మీద వీళ్ళకి సరైన ఆలోచనలు, వీళ్ళ మీద సరైన ఆలోచనలు, ఇంకా ఒకరినొకరు అసహించుకోవడం, ఒకరినొకరు చేదరించుకోవడం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు కోపడడం, ఒకరి మీద కక్ష తీర్చుకోవడం, ఎక్కడ చూసిన దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు. అందుకని దురాలోచనలు చోట ఐక్యత ఉండదు, ఏకముగా ఉండలేరు. అందుకని ఇజ్రాయేలు మరల మెస్సయ్య ఏకముగా ఉండలేకపోయారు. కారణం ఎందుకంటే అక్కడ మెస్సయ్య మీద వాళ్ళకి దురాలోచనలు ఉన్నాయి కాబట్టి మెస్సయ్యతో వాళ్ళు ఏకీవించలేకపోయారు. యోసేపు, అలాగే బైబిల్లో యోసేపుని గురించి మనం చూసాం. యోసేపుని వాళ్ళు ప్రేమించలేకపోయారు, మేలు చేయలేకపోయారు. ఎందుకంటే యోసేపు మీద ఉన్నటువంటి ఆ దురాలోచనలు బట్టి, చెడ్డ ఆలోచనలు బట్టి యోసేపుకి ఏ మేలు కూడా చేయలేక, అది మనసులో పెట్టుకొని, అది అంతరంగంలో పెట్టుకొని ఏమాత్రం కూడా ఆ యోసేపుని ప్రేమించలేకపోయారు. ఆ యొక్క సోదరులు ఆ దురాలోచనలు బట్టి, చెడ్డ ఆలోచనలు, వాళ్ళ మీద మంచి అభిప్రాయాలు లేవు. ఆ యోసేపు మీద మంచి అభిప్రాయాలు లేవు వీళ్ళకి. ఆ చెడ్డ అభిప్రాయాలు, అతను మంచోడు కాదను, చెడ్డోడను, లేకపోతే రకరకాలుగా అలాంటోడను, ఇలాంటోడను, అలాంటోడను, మంచోడు కాదను, చెడ్డోడను, ఏ ఒక ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏ ఒక ఆలోచనలు పెట్టుకుని ప్రపంచం ఎలా ఉందో అలాగే ఆ రోజుల్లో ఇజ్రాయేల్ కూడా అదేవిధంగా అనేక మంది దురాలోచనలతో జీవించేవారు. అందుకని ఆ రోజుల్లో మోషే కాలంలో కానీ యోసేపు కాలంలో కానీ వాళ్ళు ఐక్యముగా ఉండలేకపోయారు. చదువుతుందండి బైబిల్లో ఆ విధంగా జరిగాయి. అలాగే అబ్రాహాముతో ఉండేవాడు ఎవరు? లోతు. ఆ లోతు అబ్రాహాముతో ఉన్నప్పుడు అబ్రాహాముకిని లోతు ఆ పశువుల కాపర్లకని, అబ్రాహాము యొక్క పశువుల కాపర్లకని, లోతు యొక్క పశువుల కాపర్లకని దురాలోచనలు వచ్చేసాయి.
అంటే ఆ యొక్క మంద దగ్గర ఎందుకంటే విస్తారంగా పెరిగిపోయింది. ఆ మంద దగ్గర భేదాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, ఒకరి మీద ఒకరికి ఆలోచనలు వచ్చేసాయి. ఆ దురాలోచనలు బట్టే అక్కడ వేరైపోయారు. ఆ చెడ్డ ఆలోచనలు అనేవి ఆ యొక్క లోతులో ఉన్న చెడ్డ ఆలోచనలు అనేవి అబ్రహాము నుండి దూరం చేశాయి. అబ్రహాము మంచి ఆలోచన కలిగిన వాడే, కానీ లోతు చెడ్డ ఆలోచన కలిగిన వాడు, వేరైపోయాడు. అలాగే బైబిల్లో మనము ఆ యొక్క యాకోబుని మనం చూస్తూ ఉంటాం. యాకోబు యొక్క మామగారు, అతని యొక్క కొడుకులు యాకోబు మీద దురాలోచనలు చేశారు, చెడ్డ ఆలోచనలు చేశారు. ఆ చెడ్డ ఆలోచనలను బట్టి, దురాలోచనలను బట్టి యాకోబు వాళ్ళ మామయ్య లాబాను ఇంటి దగ్గర ఉండలేకపోయాడు. అతను అర్థమైందా? అక్కడ ఆ దురాలోచన కలిగి మాట్లాడేటువంటి ఆ మాటలను బట్టి యాకోబు ఆ యొక్క మామగారైనటి ఆ లాబాను ఇంటి దగ్గర ఉండలేకపోయాడు. అన్యులను చూసినట్టుగా చూశారని ఉంది, అన్యులుగా చూసినట్టుగా. అందుకనే వాళ్ళు అంటారు, ఆ యొక్క యాకోబు యొక్క భార్యలు అంటారు, మమ్మల్ని మాత్రం మా నాన్నగారు అన్యులను చూసినట్టు చూడటం లేదా అని అంటారు. ఇతరులను చూసినట్లు చూశారు, దోషులను చూసినట్టుగా చూశారు, వీళ్ళు దుర్మార్గులు అన్నట్టుగా చూశారు, చెడ్డవాళ్ళు అన్నట్లుగా చూశారు. సర్వశక్తిమంతుడు మరలా దర్శించి యాకోబుని విడిపించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆలోచనలు కావాలి, అవి ప్రేమ కావాలి. ప్రేమ ఎప్పుడు కూడా ఐక్యపరుస్తుంది. ప్రేమ ఏం చేస్తే చెప్పండి, నువ్వు మెసేజ్ దగ్గర ప్రేమతో వస్తే ఆయన కూడా నీ దగ్గర ప్రేమతో వస్తాడు. ఆ ప్రేమ ఐక్యం చేస్తా. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ప్రేమ దురాలోచనలు ఆ ప్రేమ కలిగిన వారిలో ఉండవు, కానీ మంచి ఆలోచనలే ఉంటాయి. కాబట్టి అక్కడ యాకోబు ఉన్నటువంటి వాళ్ళ మామగారింట్లో ప్రేమ లేదు. ఏమన్నా చెప్పండి, అక్కడ దురాలోచనలు ఉన్నాయి. ఇతడు మా వల్లే గొప్పవాడయ్యాడు, మా వల్లే ఆ విధంగా రకరకాలుగా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లారా, దురాలోచనలు కలిగిన వారు ఈ యొక్క తీర్పు దినములో విడిచిపెట్టబడతారు. అందుకని నిన్ను ఆ రోజుల్లో చూడండి, యాకోబు అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు మంచి ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క లాబాను అతని యొక్క పిల్లలు అక్కడ యాకోబు వెళ్ళినప్పుడు దురాలోచనలను కూడా బయటకు వచ్చేసేవాడు. వాళ్ళ చెడ్డ ఆలోచనలన్నీ కూడా బయటకు వచ్చేసాయి, వాళ్ళ మాటలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అలాగే ఎప్పుడైతే యోసేపుని ఆయన అభిషేకించుకున్నాడో అప్పుడు ఆ సోదరులో ఉన్నటువంటి దురాలోచనలను కూడా బయటకు వచ్చేసాయి. ఆ పరిశోధనలో తేలిపోయారు ఎవరు మంచి ఆలోచన కలిగిన వారు, ఎవరు దురాలోచన కలిగిన వారు, ఎవరు మంచి ఆలోచన కలిగిన వారు. అందుకని సర్వశక్తిమంతుడు వచ్చినప్పుడే, ప్రవక్తలు వచ్చినప్పుడే, నీతిమంతులు ఆయన అభిషేకించినప్పుడే ఎవరు మంచి ఆలోచన కలిగిన వారు, ఎవరు చెడ్డ ఆలోచన కలిగిన వారు తేటపరచబడతా వచ్చింది. ఇప్పుడు కూడా వేకువ నక్షత్ర వర్తమానం రాకముందు అందరూ ఆ యొక్క ఇజ్రాయెల్ ఉన్నట్టుగానే పిల్లల పైకి మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టు ఆత్మ సంబంధం ఇజ్రాయెల్ అనగా వధువు సంఘాలు. కానీ ఈ వేకువ నక్షత్ర వర్తమానం వచ్చిన తర్వాత అందరు దురాలోచనలు బయటపడతా ఉన్నాయి. అందరు దురాలోచనలు, దుర్బోధలు అన్నీ బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ మనము 8వ దినం అని చెప్తే, తెల్లవారుజామున ఎత్తబడుతున్నామని చెప్తే కొంతమంది ఏమంటారంటే, ఏది 7వ జాములు, 7వ జాము అంటేనే 7 సంఘకాలం. బుర్రలేని వాళ్ళు ఉన్నారు చాలామంది. 7వ సంఘకాలంలో ఎత్తబడుతుందని, ఆ 7వ సంఘకాలంలో 4 జాములు ఉన్నాయి. ఆ 4 జాముల్లోనే తెల్లవారుజాము ఉంది. ఇప్పుడు 7వ సంఘకాలం 7వ జాములు అంటే 7వ జాములోనే తెల్లవారుజామును వదిలిపెత్తబడతాయి. సంఘకాలాన్ని జాములతో పోలి చెప్పాడు ఆయన బ్రహ్మం గారు. ఇంకా అంతేగాని జాముని పట్టుకున్నారు అని అంతే. ఇలాగూ దురాలోచనలన్నీ బయటకు వచ్చేస్తాయి. అందరు కూడా ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. 1963లో 2వ రాకడ జరిగిపోయింది, అప్పుడే జరిగిపోతే బ్రహ్మం గారు ఏం చెప్పారంటే ఆయన కృపాసింహాసనం మీదే ఉన్నాడని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అన్ని మాటలు తీసుకోవట్లేదు, ఏదో ఒకటి పట్టుకొని దాంతో పోతూ ఉంటారు చాలామంది. బైబిల్లో అలాగే ఏదో ఒక మాట పట్టుకొని అనేక సంఘాలు వచ్చాయి. అలాగే బ్రహ్మం గారి వర్తమానంలో కూడా ఏదో ఒక మాట పట్టుకొని
ఒకడు సాయంకాలం అంటాడు, ఒకడు అర్ధరాత్రి అంటాడు, రకరకాలుగా వీళ్ళ దురాలోచనలన్నీ బయటకు వచ్చేసాయి. ఎవరికి వాళ్ళే దురాలోచన చేస్తూ ఉన్నారు. దురాలోచన చేసి రకరకాలుగా చెడుగా చెప్తూ ఉంటారు, రకరకాలుగా చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు, రకరకాలుగా చెడుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దురాలోచనలన్నీ బయటపడ్డాయి. నేను పరిచర్యకు వచ్చినప్పుడు కొత్తలో అయ్యగారి సంఘం ఉందనుకోండి, అందరూ మంచిగానే ఉండేవారు. ఈ వర్తమానం వచ్చిన తర్వాత, వేకు నక్షత్ర వర్తమానం వచ్చిన తర్వాత అందరు దురాలోచన బయటకు వచ్చేసి, మీకు అర్థమైందా? ఏది నిజమైన వధువో ఏది అబద్ధమైన వధువో తేటపరచబడింది, మొత్తం కూడా బయటకు వచ్చేసి. ఆయన పరిశోధించువాడు, ఇప్పుడు కూడా నిన్ను ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. ప్రతి కాలంలో కూడా ఆయన పరిశోధించాడు, ఇప్పుడు కూడా పరిశోధిస్తూ ఉన్నాడు. నీలో ఏ దురాలోచనలు కనపడకుండా మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, ఒక దావీదు వలె, ఒక యోసేపు వలె, ఒక ఏలియా వలె, ఒక దానియేలు వలె. దానియేలు మంచి ఆలోచన కలిగిన వాడు, ముగ్గురు యూదులు మంచి ఆలోచన కలిగిన వారు. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ దానియేలుని ఇబ్బంది పెట్టాలని, ఇరుకుని పెట్టాలని, ఏ విధంగా ఇరుకుని పెడదామా, ఏ విధంగా ఇబ్బంది పెడదామా, ఇబ్బంది పెడితే కానీ మన విలువ ఏంటో తెలీదు, మనం అంటే ఏంటో తెలీదు, ఆ విధంగా ఇరుకుని పెట్టి ఇబ్బంది పెట్టి మెలికబెట్టి, మీకు అర్థమైందా? ఆ యొక్క పితరులు చెప్పి లేనిపోయిన చట్టాలు పుట్టించి అర్ధరాలోచనలనే బయటకు వచ్చేసి, ప్రేమతో కాదు, మీకు అర్థమైందా? దురాలోచనలనే బయటకు వచ్చేసాయి. ఏదో విధంగా అతడు సర్వశక్తిమంతుడిని యావేను ఆరాధిస్తున్నాడు కాబట్టి, అతడు సర్వశక్తిమంతుడిని ఆరాధించనీయకుండా ఏమండి చేయాలి. రాజుగారికి దానియేలు అంటే మంచి గౌరవంగా ఉంది కాబట్టి దానియేలుని నమ్మనీయకుండా రాజుని చెయ్యాలి, లేకపోతే దానియేలు రాజు నుండి దూరం చేయాలి. చూడండి, దురాలోచనలు అలా చేస్తున్నారు. ఆ చెడ్డ ఆలోచనలు బట్టి ఏం చేస్తున్నారంటే ఒక చట్టాన్ని పుట్టిస్తే బాగుంటుంది. అంటే రాజుగారిని తప్ప మరి ఎవరిని ఏమి అడగకూడదు, ఏమి ప్రార్థించకూడదు, ఏమి అడగకూడదు. ఒక చట్టాన్ని పుట్టించామనుకోండి, అప్పుడు దానియేలు ఎలాగైనా ఎవరికి నమస్కరించడం, ఎవరికి వందనాలు చెప్పడం, ఎవరికి ప్రార్థన చేయడం, పైన ఉన్న ఆయనకే ప్రార్థన చేస్తాడు, పైన ఉన్న సర్వశక్తిమంతుడికే ప్రార్థిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ చట్టాన్ని మనం తీసుకొచ్చేద్దాం. అప్పుడు రాజుగారికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే సర్వశక్తిమంతుడిని ప్రార్థన చేస్తాడు తప్ప రాజుగారి చట్టాన్ని గౌరవించడు. అప్పుడు తీసుకుని వెళ్ళి ఆ సింహాల గుహలో పడేస్తే దరిద్రం వదిలిపోతాయి. అప్పుడు మనం ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళిపోవచ్చు, ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళిపోవచ్చు, మంచి గౌరవం వస్తే, రాజుగారికి మనం విలువ తెలుస్తే, మన యొక్క గొప్పతనం తెలుస్తే మనల్ని అప్పుడు గౌరవిస్తాడు. మనం అంటే ప్రేమ కలిగి ఉంటాడు, మనం అంటే ఇష్టం కలిగి ఉంటాడు రాజు. కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుంది. దురాలోచనలన్నీ బయటకు వచ్చాయి. ఆ దురాలోచనలతో రకరకాలుగా చేస్తూ ఉన్నారు, రకరకాలుగా చేశారు, రకరకాల చట్టాలు పుట్టించారు, మెలికలు పెట్టారు, కిరికిరిలు పెట్టారు. ఆ మెలికెత్తుగానే మెలికలో పడి గిరగిర తిరగడం, ఈ మెలికలు పెట్టడం, కిరికిరిలు పెట్టడం, ఇవన్నీ దురాలోచనలే. బైబిల్లో ఇలాంటి ఎవరు పెట్టలేదు. నీతిమంతులు పరిశుద్ధులు ఎవరు అలాంటివి చేయలేదు. వాళ్ళు యథార్థంగానే ఉండేవారు. మీకు అర్థమైందా? ఉచ్చులే లేదు, దొంగ ఉచ్చులు ఇలాగా ఉచ్చేసి అప్పుడు ఆ ఉచ్చులో పడిపోతాడు. అప్పుడు దొరికిపోతాడు దానియేలు, సింహముల గుహలో పడేయచ్చు. ఇలా రకరకాల దురాలోచన. మెస్సీని గురించి కూడా అలాగే దురాలోచన చేసి వారిలో ఇస్కరియోతు యోధా అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆడు ఎప్పుడు ప్రత్యేకత లేనుడు. ఆ 11 మంది చాలా కరెక్ట్గానే ఉంటారు, కానీ యోధా అటు ఇటుగా ఉంటాడు. మనం ఏదైనా చెప్పినా వింటాడు, మనతోటి తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడన్నా కనబడే మనలందరూ కూడా బాగా పలకరిస్తూ ఆప్యాయంగా మనతో ప్రేమతో ఉంటాడు. మనం ఏదైనా చెప్పినా కానీ చేసే వ్యక్తిలా కనపడుతున్నాడు అతడు. చూడండి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి. అప్పుడు ఇస్కరియోతు యోధా కనపడినప్పుడు, ఏమి యోధా, ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నావు ఏంటి అని వ్యవహారం పెట్టి, అప్పుడు మరి నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు అని తెలిసింది, చాలా కష్టాలు పడుతున్నావు అని తెలిసింది మాకు. నువ్వు ఏం చేయక్కర్లేదు, ఆ మెస్సీ ఎక్కడ ఉన్నాడు చెప్తే చాలు, ముద్దు పెట్టి అప్పగిస్తే చాలు
మీకు డబ్బు ఇస్తాం మేము. చూడండి ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు, ఎలాంటి తలంపులు చేస్తూ ఉన్నారు. ఇదంతా బైబిల్లో ఈ విషయాలను వివరించుకుంటూ పోతే చాలా పెద్ద వర్తమానం. ఇది తెల్లారిందా చెప్పచ్చు. దీని గురించి దురాలోచన గురించి ఇలా వివరించుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఎలాంటి ఆలోచన చేస్తున్నారు. ఆవిడ పరిచయులు వీళ్ళు అందరూ కలిసి ఎంతో కొంత డబ్బులు వేసుకుందాం మనం, మరి మెస్సయ్య మనకు చాలా వ్యతిరేకంగా బోధిస్తున్నాడు కదా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా, మనం నీతిమంతులవి, కానీ ఆయన ఇష్టం వచ్చేట్టు రేగిపోతున్నాడు, చాలా అవమానపరుస్తున్నాడు మనల్ని, నలుగురిలో అందరిలో కూడా మనల్ని చిన్నబుచ్చుతున్నాడు. మనం ఎంతో గౌరవం కలిగిన వాళ్ళమి, మన వంశం ఏంటి, మనం దావీదు వంశము, అబ్రాహాము వంశము, మన మిత్రులందరూ కూడా రాజులు, గొప్పవాళ్ళు, ఉన్నతమైన వారు, అలాంటి వారికి చెందినవారు మనం. పాపి అయిన మనుష్యుడు వచ్చి మనల్ని అలా ఇలా మాట్లాడడం ఏంటి? మన ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఇవన్నీ తెలుసు. ఈ నిన్నగాక మన పుట్టి అందుతో లేవి వంశంలో కూడా పుట్టలేదు, లేవి గోత్రంలో కూడా పుట్టలేదు, యోధా గోత్రంలో పుట్టాడు. ఇతనికి ఏం తెలుసు ధర్మశాస్త్రం? కాబట్టి మనం ఇదిగో యోధా దొరికాడు, మనకి డబ్బులు ఇస్తే ముద్దు పెట్టి అప్పగిస్తానంటున్నాడు. ఏం చేద్దాం మరి? సరే మీరు ఎలాగంటే అలాగ డబ్బులు ఇచ్చారు, తీసుకెళ్ళి ఇచ్చారు యోధాకి, ముద్దు పెట్టి అప్పగించారు. ఇవన్నీ కూడా దురాలోచనలు, చెడ్డ. నీవు నీతిమంతునికి వ్యతిరేకంగా ఆలోచించడమే, పరిశుద్ధునికి నీ వ్యతిరేకంగా ఆలోచించడమే, సర్వశక్తిమంతునికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచించడమే, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించడమే దురాలోచనలు అయి ఉన్నాయి, చెడ్డ ఆలోచనలు అయి ఉన్నాయి. ఎప్పుడు కూడా నీవు మంచి ఆలోచన కలిగి, వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు మంచి ఆలోచన కలిగి నువ్వు ప్రార్థన చేయడమే. ఆయన హల్లెలూయా. వాళ్ళు చెడ్డోళ్ళని నువ్వు కూడా చెడుగా ఆలోచించొద్దు, వాళ్ళు దురాలోచన కలిగిన వాళ్ళని నువ్వు కూడా దురాలోచన చేయొద్దు. మంచిగానే ఆలోచించు, మంచిగానే. ఓ దావీదు ఉన్నాడు, సౌలు రాజుని చంపడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ యొక్క దావీదు ఏం చేశాడంటే సౌలు రాజు యొక్క వస్త్రపు చెంగును మాత్రమే కోసి వదిలిపెట్టేశాడు. దావీదు దురాలోచన చేసి సౌలు రాజుని చంపచ్చు, చేయలా. అతడు అభిషేకించబడిన వాడిని, ఆయన నమస్కారం. హల్లెలూయా. మంచి ఆలోచన చేశాడు, అటు చంపాలన్న ఆలోచన చేయలా. మంచి ఆలోచన ఏం చేసింది చెప్పండి? అతడు ప్రాణాలు తీయకుండా వస్త్రాన్ని కత్తిరించేలాగా చేసింది. అంతే. నువ్వు కూడా పిల్లార ఈ చివరి దినాల్లో, అనగా మనం చివరి దినములలో లోకం ఉంది, కానీ దినములో మనం ఉన్నాం. ఇది విశ్వవ్యాప్తముగా ఉన్న దినం, ఇది తీర్పు దినం. అంటే మనకొక్కరికే కాదు, ప్రపంచంలో ఉన్న వధువు మొత్తానికి కూడా ఇదే దినం. ఇది ప్రకృతి సంబంధమైన దినము కాదు, ఇది ఆత్మ సంబంధమైన దినం. ప్రకృతి సంబంధమైన దినం అంటే ఇప్పుడు మనకు ఒక దినం ఉంటే అమెరికా వాళ్ళకి ఇంకొక దినం ఉండొచ్చు, అది రాత్రి ఉండొచ్చు. మనం పగల్లో ఉంటే వాళ్ళు రాత్రిలో ఉండొచ్చు, వాళ్ళు పగల్లో ఉంటే మనం రాత్రిలో ఉండొచ్చు. కానీ ఈ ఆత్మ సంబంధమైన దినం అనేటువంటిది రాత్రికి పగలు కనుక ప్రకృతి సంబంధమైన సూర్యునితో సంబంధం లేకుండా పరలోక సంబంధమైన సూర్యునితో సంబంధం కలిగి ఉన్నాయి. ఆ నీతి సూర్యుని మెస్సయ్యకు సంబంధించిన దినం ఇది. ఆయన హల్లెలూయా. ఈ సూర్యునికి సంబంధించిన దినము కాదు. అందువల్ల నీవు ఇప్పుడు మంచి ఆలోచనలతో జీవించాలి. వాళ్ళు ఎలాగున్నప్పుడు కూడా నువ్వు మంచిగా ఆలోచన చెయ్యి. వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడు, నువ్వు మంచిగానే మాట్లాడు, మంచిగానే జీవించు. ఈ దినములో నువ్వు ఎత్తబడాలంటే ఆయన ఇప్పుడు పరిశోధిస్తూ ఉన్నాడు కాబట్టి, నిన్ను పరిశోధిస్తూ ఉన్నాడు కాబట్టి, నీలో ఎక్కడే దురాలోచన కనపడతాయా అని ఈ కార్యాల ద్వారా, ఈ ప్రేమ ద్వారా, పరిచర్య ద్వారా, ఇతరులకు నువ్వు సహాయపడడం ద్వారా, ఈ లేఖనాలు నెరవేర్చడం ద్వారా ఎక్కడైనా ఎవరి విషయంలోనైనా నీలో దురాలోచన కనబడతాయేమో ఆయన ఇప్పుడు పరిశోధించువాడుగా ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సమాజంలోని వారి పట్ల దురాలోచన చేస్తాడా, మంచి ఆలోచన చేస్తాడా? ఈ పరిచర్య విషయంలో మంచి ఆలోచన చేస్తా, ఈమె చెడ్డ ఆలోచన చేస్తా వీళ్ళ విషయంలో అని ఆ లేఖనాలను
నెరవేర్చే విషయంలో, ఆ పరిచర్య విషయంలో, ఆ ప్రార్థన విషయంలో, ఆ ఇతరులకు నువ్వు ఆ ధర్మకార్యం చేయడం విషయంలో, లేకపోతే ఆ యొక్క పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందడంలో కానీ, లేకపోతే నీవు ప్రతి విషయంలో కూడా ఆయన నీ ఆలోచనలు ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. ఈ లేఖనం అనుసరించడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, నువ్వు వాక్యం వినేటప్పుడు మంచి ఆలోచనతో తీసుకుంటున్నావా, దురాలోచనతో తీసుకుంటున్నావా? ప్రతిదీ కూడా వాక్యం వినడంలో కానీ, ఇతరులకు నువ్వు సహాయపడడంలో కానీ, ఇతరులకు ఏదైనా చేయడంలో కానీ, లేకపోతే ఇతరుల విషయంలో నువ్వు అసూయతో ఉంటున్నావా, లేకపోతే గర్వంతో ఉంటున్నావా, ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నావు, నిన్ను హెచ్చించుకొని ఉంటున్నావా, లేకపోతే అందరికంటే నిన్ను తగ్గించుకొని ఉంటున్నావా? నీ ఆలోచనలన్నీ కూడా ఈ విధంగా పరిశోధిస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు ఆయన్ని పరిశోధించట్లేదు అనుకుంటున్నావేమో, నీ హృదయాన్ని అంతటిని కూడా పరిశోధిస్తూ ఉన్నాడు. నీవు సహోదరులతో ఎలా ఉంటున్నావు, పిల్లలతో ఎలా ఉంటున్నావు, ఏ ఆలోచనలతో ఉంటున్నావు, ఏ భావంతో ఉంటున్నావు? ఒక సమాజంలోనికి ఎవరైనా మంచి చక్కని వాడు వచ్చినప్పుడు నువ్వు ఒక సిస్టర్గా భావిస్తున్నావా, లేకపోతే చెడ్డ ఆలోచనతో ఉంటున్నావా? అందుకని నీ ఆలోచన మంచి ఆలోచన చెడ్డ ఆలోచన బయట పెట్టడానికి అలాంటి వాళ్ళు లోపల రానిస్తాడు కొన్నిసార్లు. నీకు అర్థమైందా? లేకపోతే నువ్వు బయటికి వెళ్తావు, ఆ బయట మార్కెట్కి వెళ్ళిపోతావు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్తావు, లేకపోతే అక్కడ ఆ ప్రాంతంలో ఏదొక వ్యక్తిని అక్కడ నడిపిస్తాడు, పరిచయం లాంటి వ్యక్తిని నడిపిస్తాడు, లేదా ఇంకొక వ్యక్తిని నడిపిస్తాడు. వాడు అతడు అంటాడు, ఈరోజు మాకు కొంచెం పని ఉంది, మీరు రండి, మీకు ఈరోజు 500 ఇస్తామంటాడు. ఆ తర్వాత ఇంకొకటి వస్తాడు, నీకు 1000 రూపాయలు ఇస్తాను వస్తే అంటాడు. అప్పుడు నీ మంచి ఆలోచన దురాలోచన బయటకు వచ్చేస్తావు. నువ్వు మంచి ఆలోచన కలిగి ఉన్నట్లయితే నువ్వు మాట తప్పకుండా ఉంటావు. దురాలోచన కలిగి ఉన్నట్లయితే నువ్వు మాట తప్పి ఆ డబ్బు కోసమని ముందు ఇచ్చిన మాటని మీరిపోతుంటావు. ఈ విధంగా నీ క్రియల్లో, నీ పనుల్లో అన్నిటిలో కూడా నీ మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు అవి అన్నీ కూడా పరిశోధిస్తుంటాడు. అందువల్ల నువ్వు నీ జీవితం అంతటిలో కూడా నువ్వు ఎక్కడున్నా, పనుల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎవరికి ఏ విషయంలోనైనా కానీ నీవన్ని విషయాల్లో ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను పరిశోధించడం కొరకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మంచి ఆలోచన కలిగిన వ్యక్తిగా నువ్వు తేటపరచబడుతున్నాడు. ఆయన నమ్మనిస్తాడు. ఈ తెల్లవారుజామున ప్రతి విషయంలో, అందరి విషయంలో, నీ పిల్లల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, లేకపోతే నీ భర్త విషయంలో కానీ, నీ తల్లిదండ్రుల విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో, అక్కచెల్లెలు ఎవరి విషయంలోనైనా, సమాజం వెలుపల కానీ లోపల కానీ నీవు అన్నీ నీ యొక్క తలంపులను ఆయన లెక్కలోకి తీసుకుంటూ ఉంటాడు. నీ దుష్ట తలంపులా, మంచి తలంపులా? నువ్వు మంచి తలంపుతో చేస్తున్నావా, దురాలోచనతో చేస్తున్నావా? బైబిల్ చెప్తుంది, మీరు చేసే ప్రతి కార్యము ప్రేమతో చేయడను ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. లోపల దురాలోచన పెట్టుకొని పైకి మంచిగా చేస్తున్నావా, మంచిగా ప్రేమిస్తున్నావా, మంచిగా మాట్లాడుతున్నావా? హృదయంలో దురాలోచన పెట్టుకొని ఏ విధంగా చేస్తున్నావు అన్నీ కూడా ఆయన పరిశోధించి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆయన కాబట్టి నీ జీవితంలో ఎక్కడా కూడా ఎవరి విషయంలో కానీ, మాటల్లో కానీ, పనుల్లో కానీ, అనగా క్రియల్లో కానీ, ఎవరి విషయంలో కూడా నువ్వు మంచి ఆలోచన కలిగిన వ్యక్తిగా నువ్వు ఇప్పుడు నిలబడి ఉండాలి. నువ్వు రక్షించబడాలంటే, నువ్వు ఎత్తబడాలంటే ఎవరి విషయంలో ఎక్కడ కూడా నీ దురాలోచన గనక ఆయనకి కనబడినట్లయితే ఖచ్చితంగా విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది కొనిపోబడము, విడిచిపెట్టబడము జరిగే సమయం. మరొక సమయం కాదు ఇది. మన పునరుద్ధాన సమయంలో ఉన్నాం. ఎత్తబడమా, విడిచిపెట్టబడమా? ఎత్తబడమా, విడిచిపెట్టబడమా? మంచి ఆలోచన కలిగిన వారు ఖానానికి వెళ్ళారు, మంచి ఆలోచన లేని వారు విడిచిపెట్టబడ్డారు. అందుకనే వారి యొక్క చూడండి, నీరు లేనప్పుడు ఆయన పరిశోధిస్తున్నాడు అక్కడ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయని. నీరు లేనప్పుడు వాళ్ళ ఆలోచనలు బయటకు వచ్చేసాయి. ఆహారం లేనప్పుడు వారి ఆలోచనలు బయటకు వచ్చేసాయి. ఇజ్రాయిల్ యొక్క ఆలోచన, అవునా? వాళ్ళ దురాలోచన కలిగిన వారిని ఆ పరిశోధన ద్వారా ఆయన తెలుసుకున్నాడు. ఆయన నమ్మనిస్తాడు. ఆయన కార్యాల ద్వారా తెలుసుకున్నాడు. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకుందామని అక్కడ ఆయన ఆ విధంగా చేశాడు. ఆయన వీళ్ళకి ఆహారం లేకుండా ఎలా ఉంటుందో ఆలోచన చూద్దామని.
ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో ఆయన ఏం చేస్తాడు? పరిశోధించేవాడుగా ఉన్నాడు. ఆయన పరిశోధించేవాడుగా ఉన్నాడు. నీవు ఆ రాజ్యానికి సరిపోయిన ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే లోక సంబంధముగా దురాలోచన కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా అని ఆయన పరిశోధించి తీసుకొని వెళ్తాడు. అందువల్ల నీలో ఆ యొక్క దావీదులో ఏ యొక్క దురాలోచనలు కనబడని రీతిగా నీలో కూడా ఏ విషయములో కూడా ఎవరి విషయములో కూడా నీవు ఏ మాటల విషయంలో ఎక్కడ కూడా నీలో దురాలోచన కనబడకుండా ఈ దినములో నువ్వు ఉండాలి. ఆయన నామరిస్తాడు. అంటే నీ ఆలోచనలు నిందారహితముగా ఉండాలి. నీ ఆలోచనలు నిందారహితముగా ఉండాలి. నీ ఆలోచనలో ఎలాంటి దోషము ఉండకూడదు, ఎలాంటి పాపపు ఆలోచనలు ఉండకూడదు, ఎలాంటి చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. నువ్వు ఆ మనుషుల పట్ల ప్రవర్తించేటప్పుడు కానీ, నువ్వు మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ, ఆ మాటలు వినేటప్పుడు కానీ, ఆ మాటలు నువ్వు దురాలోచనతో తీసుకుంటున్నావేమో. నీకు అర్థమైందా? ఎవరైనా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దురాలోచనకు తీసుకుంటున్నామేమో. సమాజంలో ఎవరైనా నీతో ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు దురాలోచనకు తీసుకుంటున్నామేమో. లేకపోతే నువ్వు వాళ్ళతో చెప్తున్నప్పుడు ఏదైనా వాళ్ళు దురాలోచనకు తీసుకుంటున్నారేమో. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నీకు అర్థమైందా? నీ ఆలోచనలు సరైనవిగా ఉండాలి. ఆయనకి సరిపోయే విధంగా నీ ఆలోచనలు ఉండాలి. అందువల్ల ఇతరుల విషయంలో, సమాజంలోని వారి విషయంలో నువ్వు వెలుపల కానీ మంచిగానే నీ ఉండు, మంచిగానే నువ్వు తీసుకో, మంచిగానే నడువు. బైబిల్లో మోషే కాలంలో దాతాను, అబీరాము, కోరహు వీళ్ళు ఉండేవారు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? శనివారం విశ్రాంతి దినాన్ని మీరిపోయారు. అప్పుడు అంగీలకి నీళ్ళు సూత్రాలు తగిలించుకోవాలని మోషే చెప్పినప్పుడు అందరూ కూడా దురాలోచన బయటకు వచ్చేసాయి. అందరూ ఏమొచ్చాయి చెప్పండి? ఆ మాటలు ఎలా తీసుకున్నారు చూడండి. ఏ విధంగా వచ్చేసాయి? సమాజంలో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. నీవు సమాజంలో అందరి మీద నిన్ను హెచ్చించుకుంటున్నావు. నీవు ఒక్కడివే భక్తిపరుడిని, ప్రార్థనాపరుడు అనుకుంటున్నావు. అందరూ కూడా పాపులు అనుకుంటున్నావు. నీవు ఒక్కడివే అనుకుంటున్నావు. నువ్వేదో ఒక అధికారం కోరుకుంటున్నావు అని అక్కడే వాళ్ళ దురాలోచనలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అప్పుడు ఏం జరిగింది చెప్పండి? తీర్పు తీర్చాడు ఆయన. భూమి నిర్ణయించిందంటే భూకంపం వచ్చేసింది. అగ్ని లోపల నుండి పైకి వచ్చేసి ఆ యొక్క దాతాను, అబీరాము, కోరహు వీళ్ళందరి యొక్క కొడారాలని వాళ్ళందరూ కూడా కాల్చేసింది. 200 పైగా ఉన్నారు. మోషేకిని వాళ్ళకిని చాలా వ్యత్యాసం. మోషే ఎన్నో పడిచ్చాడు. మోషే ఐగుప్తు దేశంలో ఎన్నో ఆస్తుల్ని, అంతస్తుల్ని, పెద్ద పెద్ద హోదాలని, ఫరో తర్వాత రాజు, పెద్ద ఆస్తి ఇవన్నీ వదులుకొని అలాగా అతడు ఆ యొక్క మరలా అరణ్యానికి వాళ్ళ నుండి తరవబడి అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి సర్వశక్తిని దర్శించడము, అక్కడి నుండి ఆ యొక్క ఐగుప్తుకు రావడము, ఇశ్రాయేలు తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి మోషే జీవితంలో. కానీ దాతాను, అబీరాము, కోరహు జీవితాలు ఇవి లేవు. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తిరగబడ్డారు. ఏమైపోయింది? దురాలోచనల వల్ల ప్రమాదంలో పడిపోయారు. అక్కడ వాళ్ళ దురాలోచన బయటపడ్డాయి. కాబట్టి పిల్లారా, అక్కడ ఆయన ఏం చేశాడు చెప్పండి? పరిశోధించాడు. ఎవరు మంచి ఆలోచన కలిగిన వారా, ఎవరు దురాలోచన కలిగిన వారా. అక్కడ అందరూ కూడా దురాలోచనలతో మాట్లాడారు. అందరూ కూడా చెడ్డ ఆలోచన. ఎందుకంటే ఆలోచనలో నుండి పలకబడి ఆలోచన నుండి వచ్చేదే మాట. మొట్టమొదట ఆలోచనగా ఉంటుంది, ఆ తర్వాత మాటగా మారుతుంది, మాట క్రియగా మారుతుంది. మెసేజ్ చూడండి, మొట్టమొదటి సర్వశక్తిమంతుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన మాటగా మారింది. ఇది కలుగునుగా కలుగానే పదార్థం కలిగింది. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. కీర్తన గ్రంథంలో అదే చెప్పబడతా ఉంది. ఆ పరిశోధించినప్పుడు ఎక్కడ కూడా నాలో ఏ దురాలోచనలు కనబడలేదు, నీకు కనబడలేదు. ఆయనకి
మనుషులు నీ మీద ఎన్ని దురాలోచన చేసి నువ్వు మంచిగా చేయి అంటే మంచి అంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించు, వాళ్ళ క్షేమం కోరు, వాళ్ళు మంచిగానే ఉండు. వాళ్ళు నేను ద్వేషించినా, ఎందుకంటే నీ లక్షణమే అది, కీడుకరమైన లక్షణంగా మారకూడదు. తోడేలైపోతప్పుడు నువ్వు గొర్రె పిల్లగానే ఉండాలి. శరీరం మారాలంటే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ దీన శరీరమును మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మారుస్తాడని ఉంది బైబిల్. అప్పుడు దీనత్వాన్నే నువ్వు కలిగి ఉండు, మంచిగా ఆలోచించు. ఆయనకు నీలో ఏ దురాలోచన కనపడకుండా చూసుకో. తీసుకెళ్ళేది ఆయన, నీ ఎత్తబడేది నీవు. కాబట్టి నీ యొక్క దురాలోచనలు ఏమాత్రం ఆయన కనబడకుండా మంచి ఆలోచనతో, ఎందుకంటే ఆయనగా వాక్యమే తీసుకెళ్ళేది, పరిశుద్ధాత్మ పైకి తీసుకెళ్ళేది. పరిశుద్ధాత్మగా ఆయనే, పరిశుద్ధాత్మే నిన్ను పైకి తీసుకెళ్ళేది. పరిశుద్ధాత్మ నీ శరీరాన్ని మారుస్తుంది. దీనుడుగా ఉన్నావు కాబట్టి దీనుడనగా విధేయత చూయించేవాడు. ఏదైనా చెప్పినప్పుడు దానికి లోబడతాడు, విధేయత చూయిస్తాడు. ఆ దీనత్వం కలిగినటువంటి వ్యక్తి యొక్క శరీరం మారిపోతాయి. అందుకే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి దీనత్వం చూయిస్తాడు, విధేయత కలిగి ఉంటాడు. అలాగే నీవు ప్రతి మాటకు కూడా విధేయత కలిగి నీవు ఆ యొక్క ఆలోచనలన్నిటిని కూడా మంచిగా ఆయన దృష్టిలో ఉంచుకొని, నువ్వు సమాజంలో కూడా ఇతరుల పట్ల కూడా మంచిగా నువ్వు ఆలోచన చేసి, నీవు ఆ ప్రేమ కలిగి వాళ్ళ గురించి నువ్వు ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ మంచిగా నువ్వు ఉన్నట్లయితే, మంచి తలంపులతో ఉన్నట్లయితే ఆయనకి నీలో ఏ ఒక్క దురాలోచనలు కనబడవు కాబట్టి, ఎలాంటి చెడ్డ ఆలోచనలు నీలో కనబడవు కాబట్టి నేను ఆయన పైకి తీసుకెళ్తాడు. ఆయన అదే కావాలి మనకి. అప్పుడు అందుకంటాడు ఇక్కడ, నీవు నన్ను పరిశోధించితివి, నాలో ఏ దురాలోచనయు నీకు కానరాలేదు. ఆయన అమరిస్తాడు. నువ్వు కూడా దావీదు వలె చెప్పాలి. నువ్వు కూడా చెప్పడం వేరు. సర్వశక్తిమంతుడు పరిశోధిస్తున్నాడనే విషయము దావీదు తెలుసు కాబట్టి పరిశోధనలో తన ఆలోచనల్ని కాపాడుకున్నాడు దావీదు. అందుకే దావీదు జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎవరి మీద కూడా ఏ విషయంలో కూడా దురాలోచన చేయాల. అబ్షాలోము చనిపోయినప్పుడు చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడ్చేస్తారు, పెద్దగా అరిచేసి. పోతే పోయాడు, నన్ను ఎలా చేశాడు అలా చేశాడు అని అనలేదు. ఏమాత్రం కూడా ఆ పక్కన వాళ్ళు సైన్యాధికారులు వీళ్ళు అంటారు, ఇప్పుడు నువ్వు ఇలాగ ఏడిస్తే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? మేము యుద్ధంలో వెళ్ళి ఈ విధంగా చేస్తే దావీదేంటి ఇలాగ ఏడుస్తున్నాడు అని అంటారు. చూడండి, ప్రేమ చెప్తున్నాను అన్నమాట దావీదు. అలా చేసినప్పుడు కూడా ప్రేమే కలిగి ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి దురాలోచన దావీదులో లేదు. అందుకనే దావీదు అంటాడు, తన జీవితంలో సర్వశక్తిమంతుడు పరిశోధించాడు, నా మంచి ఆలోచనలో చెడ్డ ఆలోచనలో కలిగి ఉన్నాను తెలుసుకోవడానికే నేను చేసే ప్రతి యుద్ధము కానీ, నేను చేసే ప్రతి పని కానీ, ఏదైనా కానీ మంచి ఆలోచనతో చేస్తున్నాను. కాబట్టి రాజు యుద్ధానికి వెళ్ళమంటే మంచి మనసుతో వెళ్ళాడు. ప్రతిదీ కూడా నేను మంచి ఆలోచనతో చేశాను కాబట్టి ఆయన పరిశోధించినప్పుడు నాలో ఏ దురాలోచన ఆయన నీకు కనబడలేదు నాయన అని సర్వశక్తిమంతులతో చెప్తున్నాడు డైరెక్ట్గా. ఆయన మనుషులతో చెప్పడం కాదు. నీవు కూడా ఈ చివరి కాలంలో అనగా ఈ యొక్క తెల్లవారుజామే మనకి చివరిది. తర్వాత సూర్యోదయం, అది యూదులకు సంబంధించింది. శ్రమలు వస్తాయి. ఇప్పుడు లోతు దినాల్లో ఏం జరిగింది చెప్పండి? సూర్యుడు ఉదయించినప్పుడు అగ్నిగంధకాలు కురిశాయి. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో అక్కడ ఏం జరిగింది? పొద్దు పొడిచింది, సముద్రం మరలా తిరిగి పొల్లింది. అదే వస్తుంది రేపు. సూర్యుడు ఉదయించకముందే మనం వెళ్ళిపోవాలి. సూర్యుడు ఉదయించకముందే లోతు సోయరుకి వెళ్ళాడు. సూర్యుడు ఉదయించకముందే ఇజ్రాయేలు ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళారు. సేమ్ మనం కూడా సూర్యోదయానికి ముందే మనం పై కొనుకోబడాలి. అంటే శ్రమలకు ముందే మనం పై కొనుకోబడాలి. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం, మంచి ఆలోచనలతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ ఆలోచనలో అవి చెడుగా నీకు అనిపిస్తే నాయన నన్ను క్షమించు నాయన,
ఇతర విషయంలో, లేకపోతే వాక్య విషయంలో, లేకపోతే సర్వశక్తిమంతుని విషయంలో, ఈ కాలం విషయంలో ఏమైనా చెడ్డ ఆలోచన నీలో కలిగినట్లయితే, అయ్యా నన్ను క్షమించిన ఆయన, వాళ్ళని పలానప్పుడు నేను ఈ విధంగా తలంచాను, లేకపోతే వాళ్ళని ఇలాగ అనుకున్నాను, అలాగనుకున్నాను, నేను వాళ్ళ మీద ఇలా దురాలోచన చేశాను, వీళ్ళ మీద అలా దురాలోచన చేసి ఆ దురాలోచన నాలో పెట్టుకుని ఉన్నాను నాయన. నువ్వు ఎవరి మీద దురాలోచన పెట్టుకోకూడదు, మంచి ఆలోచన పెట్టుకో, ప్రార్థించు. చాలా మంది దురాలోచన పెట్టుకుని వాళ్ళ గురించి ప్రార్థన చేయరు. వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ కూడా, వాళ్ళు నీ దృష్టికి వాళ్ళు చెడ్డవారుగా కనబడినప్పటికీ, చెడ్డ ఆలోచనలు కలిగే వారుగా, నీ మీద చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగి నీ పట్ల వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు మంచి ఆలోచన కలిగే నీ ఉండు. ఎందుకంటే మన ఆలోచనలు ఎప్పుడు, నీతిమంతుల ఆలోచనలు ఎప్పుడు మంచిగానే ఉండాలి, పరిశుద్ధుల ఆలోచనలు ఎప్పుడు మంచిగానే ఉండాలి. దుష్టుల వలె, లోకస్తుల వలె నీవు చెడ్డ ఆలోచనలు చేయకూడదు. ఆయన చూడండి, ఆయన ఆలోచనలు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాయి.